యాకోబు చనిపోయేటప్పుడు సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేయలేదు. అదే పేతురు వెళ్ళినప్పుడు మాత్రం సంఘం అంతా ప్రార్థన అత్యాశక్తితో ప్రార్థన చేసిందా? ఎందుకు ఇలా జరిగిందంటారు? వీళ్ళు ఏమనుకున్నారంటే, సహజంగా చెప్తున్నాను, యాకోబు ఎవరు? అపోస్తులలో ఒకడు, యేసుతో పాటు తిరిగిన వ్యక్తి, దెయ్యాలు ఎల్లగొట్టాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, అన్య భాషలు మాట్లాడాడు. ఉన్నాడా లేడా? 120 మందిలో ఒకడు ఉన్నాడా లేదా యాకోబు? సో వీళ్ళేమనుకున్నారంటే, ఏ రోజు వచ్చినప్పుడు యాకోబు అభిషేక్తుడు కదా, అంత గొప్ప వ్యక్తి కదా, ఏం చేయలేడులే అనుకున్నారు. చివరికి యాకోబు చనిపోయినాక సంఘానికి ఏం గుర్తొచ్చింది? ప్రార్థించాలని గుర్తొచ్చింది. మీకు అర్థమైందా? ప్రార్థన చేయలేదు కాబట్టి ఎవరు చనిపోయారు? వీళ్ళు ప్రార్థన చేయకపోవడానికి కారణం ఏంటి? యాకోబు అభిషేక్తుడు కదా, దేవునితో తిరిగిన వాడు కదా, అపోస్తులుడు కదా, ఏమి చేయలేరులే అనుకున్నారు. అశ్రద్ధ. నువ్వు అశ్రద్ధగా ఉన్నావు అంటే, ప్రార్థన మానావంటే దుష్టుడు అటాక్ చేస్తాడు. దుష్టుడు ఏం చేస్తాడు? అదే పేతురుని తీసుకెళ్ళినప్పుడు అందరూ ప్రార్థిస్తున్నారంట. ఎందుకు పేతురు కొరకు ప్రార్థిస్తున్నావు? పేతురు కూడా అభిషేక్తుడే కదా. భయం వచ్చిందా రాలేదా? సంఘానికి భయం వచ్చింది. కారణం ఏంటి? దేవుడి దగ్గర ఇదేమి కుదరదు, నువ్వు ప్రార్థించకపోతే దేవుడు సహాయం చేయడని వాళ్ళకి క్లారిటీ వచ్చింది. నువ్వు ఎంత పరిశుద్ధాత్మతో నింపబడినా, ఎన్ని అన్య భాషలు మాట్లాడుతున్నా, నీకెంత వాక్య జ్ఞానం తెలిసినా, దేవుని సన్నిధిలో ప్రార్థన నువ్వు మానేస్తే దుష్టుడు నిన్ను ఖచ్చితంగా అటాక్ చేస్తాడు. అర్థమవుతుందా మీకు? వీళ్ళకి అప్పుడు కన్నులు తెరుచుకున్నారు. ఏమని? ప్రార్థించకపోతే దేవుడు సహాయం చేయడు అని. ప్రార్థించకపోతే దేవుడు, మేము పాస్టర్ గారి ఫ్యామిలీ అనండి, మాకు పెద్ద ప్రార్థన అవసరం లేదు. ఏమవసరం లేదు. ఫస్ట్ లేచిపోయాడు ఒకడు. ఎవరతను? పేతుర్ని తీసుకెళ్లిన వెంటనే సంఘానికి ఇంకేమొచ్చింది? ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి, మన బలముతో మన శక్తితో మనం ఎప్పుడు బ్రతకలేం. దేవుని సహాయం మనకి ఇప్పుడు కావాలి. ఏ రోజులు తిరుగుతూనే ఉంటారు. దుష్టుడైన అపవాది తిరుగుతూనే ఉంటాడు. మీకు ఒక విషయం తెలుసా? నువ్వు ప్రార్థించకపోతే దేవుడు సహాయం చేయడు. మీకు ఈరోజు ఒక సీక్రెట్ చెప్తా. సునీల్ ఇట్రా. నేర్చుకుంటారేమన్నా? ఈరోజు నేర్చుకుంటారా? నేర్చుకోరా? యేసయ్య నన్ను ఏమన్నాడు తెలుసా? బైబిల్లో, మీరు వెళ్ళి విశ్వాసులను చేయమన్నాడా, శిష్యులను చేయమన్నాడా? నేను విశ్వాస బోధ చేయను. అందుకే నా బోధ మీకు ఒక్కోసారి వింతగా ఉండొచ్చు. నేను విశ్వాసులను తయారు చేయడానికి ఈ భూమి మీద లేను, శిష్యులను తయారు చేయడానికి ఈ భూమి మీద ఉన్నా. విశ్వాసులను తయారు చేసే బోధ అయితే చాలా ఉంటది. ఆ గొర్రె నువ్వే, ఏంటి ఆ పావురము నువ్వే. నేను చెప్పలేను. విశ్వాసానికి 7 మెట్లు, 20 మెట్లు, 30 మెట్లు లేవు. నేను చెప్పలేను అవి. నేను మిమ్మల్ని శిష్యులుగా తయారు చేయాలని ఆశపడుతున్నాను. యేసయ్య చెప్పిన మాట ఏం తెలుసా? మీరు వెళ్ళి శిష్యులను తయారు చేయండి. అందుకే మిమ్మల్ని ఒక సైనికులుగా తయారు చేయాలని కొన్ని చాలా ముఖ్యమైన మూలమైన విషయాలు మీకు చెప్తున్నాను. ఆమేన్. సో ఇప్పుడు ఇక్కడ దేవుని దూత. ఎవరు? దేవుని దూత. ఈ దేవుని దూత నేను చెప్తే పని చేయదండి. నేను చెప్తే పని చేయదు. రక్షించబడిన ప్రతి ఒక్కరికి దేవుని దూతలు ఉంటాయా? ఉండవా? ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో ఇప్పుడు నా దూత ఇక్కడ ఉంది. ఇప్పుడు నా దూతని నన్ను వాళ్ళు కొడతానికి వస్తున్నారు, పట్టుకోవడానికి వస్తున్నారు, సహాయం చేయని నేను చెప్పాను అనుకో, చేస్తుందా? చెయ్యదు. ఎందుకని? దూత నా కొరకు పని చేస్తుంది కానీ నేను చెప్పింది చేయదు. అందరు చెప్పండి. నా కొరకు పని చేస్తుంది కానీ నేను చెప్పింది చెయ్యదు. మరి ఈ దూత ఎవరు చెప్పింది చేస్తుంది? దేవుడు చెప్పింది చేస్తుంది. ఇప్పుడు సెంట్రల్ నుంచి స్టేట్ మినిస్టర్లకి లేకపోతే సీఎం గారికి సెంట్రల్ నుంచి సెక్యూరిటీ వస్తుంది, గన్మ్యాన్స్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కదా సీఎం, అక్కడ నాకు ఇక్కడ తెలియదులే, అక్కడ ఆయన పక్కన కొంతమంది సెంట్రల్ నుంచి వచ్చిన సెక్యూరిటీ ఉంటారు. వాళ్ళని నేను అక్కడికి వెళ్ళి నుంచో అంటే వాళ్ళు నుంచుంటారా? అవసరమైతే వాళ్ళు నిన్ను లోపలికి నెడతారు. వాళ్ళకి సెంట్రల్ నుంచే ఫోన్ రావాలి, మీరు వచ్చేసేయండి అంటే అప్పుడు వెళ్తారు. అప్పుడు దాకా వెళ్ళరు. అందుకని సెంట్రల్ నుంచి అసైన్ చేయబడ్డారు కాబట్టి. ఇది పరలోకం నుంచి వచ్చిన దూత కాబట్టి ఈ దూత నువ్వు చెప్తే నేను చెప్తే విందు. నీ పర్సనల్ పనికి వాడుకోవడం కుదరదు. పాల ప్యాకెట్లకి, పెరుగు ప్యాకెట్లకి కుదరదు, వెళ్ళదు. ఎందుకంటే ఇది దేవుని చేత మనకి ఏర్పరచబడిన దూత. సో ఈ దూత ఎప్పుడు యాక్టివేషన్ లోకి వస్తుంది అంటే, ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు ప్రార్థించినప్పుడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దూతకి చెప్తాడు. అప్పుడు ఈ దూత యాక్టివేషన్ లోకి వస్తుంది. ఆమేన్. ఇప్పుడు నువ్వు ప్రార్థన మానేసావనుకో, నన్ను ఇప్పుడు ఎవరైనా వచ్చి కొడుతున్నప్పుడు నేను ప్రార్థించడం మానేశాను అనుకో, దేవా నాకు సహాయం చేయని చెప్పడం మానేశాను అనుకో, ఈ దూత ఏం చేస్తుంది? నన్ను వాడు కొట్టి వెళ్ళి పొడిచేదాకా అలా చూస్తూ ఉంటాడు. రావేంట్రా అంటే, ఎందుకు రాలేదు? ప్రార్థన చేయలేదు. ఇది నేర్చుకోండి ఈరోజు. ఆమేన్. మీరు ప్రార్థన చేస్తే ఇది వర్క్ చేస్తుంది. నువ్వు ప్రార్థన చేయకపోతే ఇది వర్క్ చేయదు. ఇప్పుడు నన్ను చంపినా, ఇక్కడ వేసినా అది అలా చూస్తూ ఉంటుంది. ఇంకా ఫిలిప్పుని పైకి తీసుకురాని దేవుడు చెప్తే అప్పుడు ఇది నన్ను మోసుకొని వెళ్ళిపోద్ది. అంతేనా కదా? నిజమా కదా ఇది? మరి ఇప్పుడు ఏం చేయాలి? మనం ప్రార్థన చేస్తే ఈ దూత ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దూతకి చెప్తాడు. ఈ దూత నాకు నిలబడి నాకు సహాయము చేస్తుంది. ప్రార్థించకపోతే దూత పని చేయదు. నువ్వు ఎందుకు ప్రార్థించాలో తెలుసా? నువ్వు క్రైస్తవుడు కాబట్టి కాదు. నువ్వు ఎందుకు ప్రార్థించాలంటే నీ దూత పని చేయాలి కాబట్టి. ఆమేన్.
అందుకే దేవుడు నీకు దూతలు ఉంచినా, నీ పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతల్ని నీకు ఆజ్ఞాపించినా నువ్వు ప్రార్థించడం మానేశావు. కాబట్టి దేవుడు దూతల్ని నీ జీవితంలో నడిపించడం మానేశాడు. ఈ దూత చూస్తూ ఉంది, నువ్వు పడుతున్న కష్టాలన్నీ చూస్తుంది. కానీ ఎందుకు పని చేయట్లేదు? నువ్వేం చేయటం మానేశావు? ప్రార్థన చేయటము మానేశావు. యాకోబు చనిపోతున్నప్పుడు సంఘం ప్రార్థించలేదు. యాకోబు దూత ఏం చేసింది? యాకోబును వచ్చి కత్తితో నరికేదాకా చూస్తుంది. దూత లేదా యాకోబుకి? పేతురుకే ఉందా? ప్రతి చిన్నవాడికి దూత ఉంది అని ఉంది బైబిల్లో. ఆమేన్. ఉందా లేదా? ఈ చిన్నవాడి విషయంలో వాడి దూత పరలోకమందు దేవునికి మొరు పెడుతుందని ఉందా లేదా బైబిల్లో? సో ప్రతి చిన్నవాడికి ఉంది, మరి యాకోబుకి లేదా? ఉంది. మరి యాకోబుకు ఉన్న దూత ఏం చేసింది చెప్పాలి. మీరు ప్రార్థన చేయలా. వీళ్ళు ఏమనుకున్నారంటే యాకోబుని ఎవరు ముడతారులే, రిలాక్స్ అయ్యారు. నువ్వు రిలాక్స్ అయినప్పుడు సాతాను నీ జీవితంలోకి అటాక్ చేస్తాడు. నెవర్ రిలాక్స్. ఆమేన్. అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఎడ తెగక ప్రార్థన చేయాలి. వాట్ డస్ ఇట్ మీన్? నెవర్ రిలాక్స్. ఎప్పుడు రిలాక్స్ అవ్వకు. నువ్వు ఎప్పుడైనా రిలాక్స్ అయ్యావా, సాతానుకు తెలుసు ఈ దూత పనిచేయటం ఆపేస్తుందని. అప్పుడు వాడిని డైరెక్ట్గా అటాక్ చేస్తాడు. నువ్వు ప్రేయర్ చేసినప్పుడు దూత పనిచేయటం ప్రారంభిస్తుంది. ఆమేన్. నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, దేవా ఈరోజు నేను కొన్ని పనుల విషయంలో బయటికి వెళ్తున్నాను, ఈ విషయంలో నాకు సహాయం చేయి. లేకపోతే నేను ఎక్కడికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను, కొంత ప్రయాణం ఉంది, 4 బస్సులు మారాలి, 2 బస్సులు మారాలి, ఇంత దూరం వెళ్ళాలి, నాకు నువ్వే బలమును, శక్తిని, ధైర్యాన్ని ఇవ్వని నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకొని బయలుదేరు. దేవుడి దూతకి చెప్తాడు, ఈ దూత నీకు బస్సులో సీట్ ఇస్తుంది. ఆమేన్. ఈ దూత నేను జాగ్రత్తగా బస్సు నుంచి దించుతుంది. ఈ దూత మరలా నువ్వు ఇంటికి వచ్చేదాకా నీతోనే ఉంటుంది. నువ్వు ఇంటికి వచ్చి దేవా థ్యాంక్స్ అని చెప్పిన తర్వాత ఈ దూత మళ్ళీ సైలెంట్గా ఉంటుంది. ఆమేన్. కొన్ని విషయాలు నేర్చుకుంటున్నారా, నేర్చుకోవట్లేదా? హల్లెలూయా. నీకు నేర్పాలి, నా ఆశ అది. స్తోత్రం. ప్రార్థన ఈసారి మామూలుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? నీ చిత్తమైతే ఏం లేదు. స్తోత్రం. నువ్వు యాక్టివేట్ చేయాలన్నీ. హల్లెలూయా. అంతా నీ చేతిలో పెట్టాడు తాళాలు. సో ఇప్పుడు ఈ దూతకి పని ఇవ్వలేకపోతుంది ఎవరు? ఇది చేయను అంటుందా? దేవుడు దూతని అసైన్ చేస్తాడు. మీరు పాత నిబంధన చదివారా ఎవరైనా? ప్రతి యుద్ధము, ప్రతిసారి ఎవరు వచ్చారు? దూతలే వచ్చాయి. దేవుడు ఎక్కడ రాలేదు. ఏది చెయ్యాలన్నా దూతే దిగి వస్తుంది. ఏది చెయ్యాలన్నా ఎవరు దిగి వస్తారు? ఏది చెయ్యాలన్నా దూతనే దిగి వస్తుంది. ఎందుకంటే మనం మొర్రు పెట్టినప్పుడు దేవుడు దిగిరాడు, దేవుడు దూతల్ని ఆజ్ఞాపిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు పిలాతుతో ఒక మాట అన్నాడు. ఏమనుకుంటున్నావు పిలాతు? నేను మొర్రు పెడితే, ఎవరు మొర్రు పెడితే? నేను మొర్రు పెడితే నా తండ్రి, ఎవరు? నా తండ్రి ఆయన సన్నిధి నాకు పంపిస్తా అన్నాడా? ఆయన దూతల్ని పంపిస్తా అన్నాడా? ఇప్పుడు వాక్యం అర్థమవుతుందా నీకు? యేసయ్య ఏమన్నాడు? నువ్వేదో ఈ లోక అధికారివి కాబట్టి నువ్వు నాతో ఏమంటున్నావు? నాకు అధికారం ఉంది, నువ్వు ఒక్క మాట పలుకు, నేను కావాలంటే విడిపిస్తాను అంటున్నావు. కానీ నీకు ఒక విషయం చెప్పాలి, నేను మొర్రు పెడితే నా పరలోక తండ్రి నా నిమిత్తము దూతల్ని పంపిస్తాడు. హల్లెలూయా. యేసు చెప్పిన మాట కాదా ఇది? సో నీ కొరకు కూడా దేవుడు దూతల్ని ఆజ్ఞాపిస్తాడు. కానీ ఈ దూత ఎప్పుడు పనిచేస్తుంది తెలుసా? నువ్వు ప్రార్థించినప్పుడు. నువ్వు ప్రార్థన ఆపితే దూత పనిచేయదు. యాకోబు తల నరికే దాకా ఈ దూత చూస్తా ఉంది. కారణం ఏంటి? సంఘం యాకోబుని బెదిరించారులే, అంత సీన్ లేదు. యాకోబు అంటే ఏమనుకున్నావు? భయపడదు. ఎవరు? సాతాను భయపడదు. నువ్వు నిత్యం మనం ప్రార్థనలో ఉండాలి. ఆమేన్. ఎడతెగక ప్రార్థనలో ఉండాలి. ఎడతెగక ప్రార్థనలో ఉండాలి. బండి మీద వెళ్తున్న స్తుతించాలి. వాడు భయపడడు. ఈరోజు నిన్ను కాపాడుతుంది ఏంటో తెలుసా? నీ బ్రేకులు కాదు, ప్రార్థన. నేను బండి బాగా నడుపుతానండి, అంత సీనియం లేదండి. ప్రార్థన నిన్ను కాపాడుతుంది. నీ భార్య ప్రార్థన నిన్ను కాపాడుతుంది. నువ్వు లోకంలో ఎన్ని చేసినా అని తిరుగుతున్నా అంటే నీ భార్య ప్రార్థన నిన్ను కాపాడుతుంది. నువ్వు అనుకుంటున్నావేమో నీ శక్తిని బట్టో, నీ బలమును బట్టో, నీకున్న దాన్ని బట్టో కాదు. ప్రార్థన 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 కాపాడుతుంది. ఆ ప్రార్థనే నువ్వు చేయాలి. ప్రార్థన మానేస్తే సాతానికి నువ్వు చిక్కుపడతావు. సాతాను నిన్ను పట్టుకుంటది. అందుకే నువ్వు ప్రార్థన చేయాలి. సంఘము యాకోబు విషయంలో అశ్రద్ధ చేసిందా, చేయలేదా? యాకోబు ప్రాణము తీసింది హేరోదు కాదు. యాకోబు ప్రార్థన తీసింది అశ్రద్ధ. ఏంటది? అశ్రద్ధ. నాకేమి కాదులే, ప్రార్థన చేయకపోయినా దేవుడు కాపాడలేదు. హల్లెలూయా. అది అశ్రద్ధ. ఎప్పుడైతే యాకోబు తల తీసి చేతిలో పెట్టారో వీళ్ళకు క్లారిటీ వచ్చింది. ఏమని? ఇంకా అశ్రద్ధ వద్దు. పేతురును తీసుకెళ్లారు. పేతురు తల కూడా వస్తుందేమో అని వీళ్ళ రాత్రి ఏం చేశారంట? ప్రార్థన చేశారంట. చదవండి కింద. జాగ్రత్త వినండి. పేతురు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. ఫస్ట్ థింగ్, సంకెళ్లతో బంధింపబడి ఉన్నాడు. ఎవరి మధ్య నిద్రిస్తున్నాడు? 2 సైనికుల మధ్య. వాళ్ళు ఏ సైనికులు? బెంగళూరు రోమన్స్.
రోమన్ సైనికులకు ఒక రూల్ ఉంది, ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గర ఉన్న సైనికుడు ఖైదీ గనక వెళ్ళిపోతే, పారిపోతే ఖైదీని వెతకూడదు, వాళ్ళు చచ్చిపోవాలి, వాళ్ళు చనిపోవాలి. ఖైదీని వెతకటానికి లేదు, మనం చనిపోవాలి. అంటే వాళ్ళ ప్రాణాన్ని అంతగా పెట్టి కాపాడుకోవాలి ఖైదీని. సో వాళ్ళిద్దరు ఖైదీల మధ్య ఏం చేస్తున్నాడంట? పేతురు నిద్రిస్తున్నాడు. కావలి వాళ్ళు ఏం చేశారు? మళ్ళా చెరసాల దగ్గర కావలి వాళ్ళు కూడా ఉన్నారు. ఆమేన్, ఆమేన్. ఎవరు నిలిచారంట? దూత ఎందుకు వచ్చింది ఇప్పుడు? ప్రార్థన లేకపోతే దూత రాదు. దూత ఎందుకు వచ్చింది ఇప్పుడు? ప్రార్థించారు కాబట్టి. ప్రార్థన పేతురు చేశాడా? ఇది ఒక ఆశ్చర్యమైంది. చూడండి, పాస్టర్ గారు మెలకువగుండి ప్రార్థన చేయాలి సంఘం కోసం. ఇక్కడ చూసారా, పాస్టర్ గారు పడుకున్నారు, సంఘం ప్రార్థిస్తుంది. అలా ఉంటే బాగుండు. మేము పడుకుంటాం హ్యాపీగా. మేము పడుకుంటే మీరు ఇంకా అసలు వస్తారా? నేను నిద్రించానా కష్టమే, అందుకే నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోని. స్తోత్రం. ఆగను. దేవుడు పని సక్సెస్ అవ్వాలి, అప్పుడు దాకా నేను ఎవరికి కాంప్రమైజ్ అవ్వను, ఆగను. నా దేవుడి కొరకే చేస్తా. ఏది చేసినా దేవుని కోసమే చేస్తా. చెడైన దేవుడి కోసమే, మంచి అయిన దేవుడి కోసమే, 4 మాటలు అనిపించుకున్న దేవుడి కోసమే, 4 సన్మానాలు అనిపించుకున్న దేవుడి కోసమే. ఎందుకంటే ఈ బ్రతుకు నా దేవుని కోసమే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఒకటి ఆలోచన చేయండి. సంఘం ప్రార్థించింది, ఎవరు వచ్చారంట? దేవుని దూత వచ్చింది. పేతురు ఎక్కడ ఉన్నాడంట? చెరసాల్లో ఉన్నాడంట. అక్కడ కూడా ఆగాడా? పక్కన 2 సైనికుల మధ్య పేతురు పడుకుంటున్నాడు. పేతురు చూడండి, ఒకప్పుడు పేతురు దోణిలో యేసయ్య పడుకుంటే ఏమన్నాడు? ఒక పెద్ద డైలాగ్ వేసాడు యేసయ్యకి. ఏమని? చింత లేదా? ఏంటి? ఎంత పెద్ద మాట అండి. ఏదో పడుకున్నాడు ఆయన. ఏమన్నాడు? నీకు చింత లేదా అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను, పేతురు, నీకు దేవుడు మందిరాన్ని ఇస్తానన్నాడు, నువ్వే మందిరానికి అన్నాడు, నీకే తాళపు చెవులు ఇచ్చాడు. రేపొద్దున నిన్నేమో యాకోబు చనిపోయాడు, ఈ రోజేమో నువ్వు రేపొద్దునికి నువ్వు ఊరేపోతున్నావు, నువ్వు చనిపోబోతున్నావు, చింత లేకుండా నువ్వు ఎలా పడుకున్నావు? అంతే కదా. ఇప్పుడు పేతురుకి చింత లేదా? పేతురు యేసు ప్రభుని చింత లేదా అన్నప్పుడు పేతురులో పరిశుద్ధాత్మ లేదు, యేసులో పరిశుద్ధాత్మ ఉంది. పరిశుద్ధాత్మ ఉన్నోళ్ళు ప్రతికూల పరిస్థితుల్లో ఏ దిగులు లేకుండా ఉంటారు. హల్లెలూయా. టెన్షన్ పడరు, ఎందుకంటే దేవుని ఆత్మ వాళ్ళకి ధైర్యం. ఇప్పుడు 2వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో మనోడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి కమ్మగా పడుకున్నాడు. నా పట్ల దేవుని వాగ్దానాలు ఉన్నాయి, ఎలాగైనా నెరవేర్చాలి, ఇంకా నెరవేర్చబడలేదు కాబట్టి ప్రశాంతంగా రిలాక్స్ అయ్యాడు. పేతురు సంఘం ప్రార్థిస్తుంది, పేతురు సిద్ధంగా ఉన్నాడు. ఆ రాత్రి ఎలా పడుకున్నాడు తెలుసా? పేతురు దూత వస్తే ఏం జరిగిందో చూడండి. అమ్మా ఆమె చదవని. ఆమేన్. ఆ రూమ్ అంతా లైట్ వెలిగిందా, వెలగలేదా? పేతురు నిద్రలేచాడా? ఎట్ట నిద్ర పడుతుంది? రేపు పొద్దున్నే ఊరేస్తుంటే, రేపు పొద్దున్న ఊరేస్తున్నారు, పేతురు కట్టేశారు, సైనికులు పక్కన ఉన్నారు. ఎలా నిద్ర పడుతుంది పేతురుకి? దూత వస్తే రూమ్ అంతా వెలుగైపోయింది. మనోడు కనీసం ఇట్లా కూడా లేదు. తట్టి అంటుంది, అయ్యా త్వరగా లెగవండి, మీరు నిద్రపోతారని మాకు ఆది నుంచే తెలుసు. ఎప్పుడు నిద్రపోతానే ఉంటాడు. పేతురుకి ఇది ఒకటి, ఎంత అభిషేకం ఉన్నా నిద్రపోదు. ఏం పోదు? నిద్రపోదు. రూపాంతర కొండ మీదకి వెళ్ళినా నిద్రపోయాడు, వలివ తోటలో నిద్రపోయాడు, ఇప్పుడు నిద్రపోతున్నాడు. వెంటనే పేతురు నిద్రపోయాడు. త్వరగా లేవు. ఎందుకని? త్వర పెడుతుంది. దూతకి కూడా కొంత టైం ఉంటుంది, వెంటనే పని చేసుకొని రావాలి. దూత ఏ పనైనా స్పీడ్ గా చేస్తుంది. దేవుని పని నువ్వు ఏది చేసేటప్పుడైనా గుర్తు పెట్టుకో, దేవుడికి ఏమైనా ఇవ్వాలనుకున్నా, కానుక గాని ఏమైనా చెయ్యాలనుకున్నా త్వరగా చేయాలి. కొంత ఆలస్యం చేసినా దేవుడు దాని అర్పణ అంగీకరించడు. దూతలకు తెలుసు దేవుడికి త్వరగా చేస్తేనే కార్యాలు ఇష్టము అని. అందుకే దూత పైనుంచి వచ్చి పేతురు నువ్వు త్వరగా లెగు అంది. ఏం చెప్తుంది? బాబు నువ్వు త్వరగా డ్రెస్ వేసుకో, చెప్పులు వేసుకో, నడుము కట్టుకో, త్వరగా త్వరగా త్వరగా. సంఖ్యలు ఏమైపోయినాయి? ఊడి కింద పడిపోయినాయి, సంఖ్యలు ఊడిపోయినాయి, అన్ని జరిగిపోయినాయి. టక 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 బయటికి రామంది. ఇప్పుడు చదువమ్మా. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని ద్వారాలు ఉన్నాయంట? మొదటిది, రెండోది, ఆ 2 దాటిన తర్వాత 3వది దానంతట అది ఏ ద్వారం అంట? ఇనుప ద్వారం. ఈరోజు ఇనుప ద్వారాలు నీ జీవితంలో ఏవి ఉన్నాయో వాటంతట అవే తెరుచుకొనును గాక, వాటంతట అవే తెరుచుకొనును గాక. ఈ రాత్రి దేవుడు వాగ్దానం ఏంటో తెలుసా? ఆ ద్వారాలు నువ్వు తెరవవసరం లేదు. ఆ ఇనుప ద్వారాలు, నీ గర్భాన్ని మూసేసిన ఇనుప ద్వారం ఉందా? నీ వివాహాన్ని మూసేసిన ఇనుప ద్వారం ఉందా? నీ ఆర్థిక పరిస్థితిని మూసేసిన ఇనుప ద్వారం ఉందా? వాటంతట అవే తెరవబడును గాక. హల్లెలూయా. రాత్రులనండి ఇనుప ద్వారాలు తెరిచే రాత్రులండి ఇవి. ఇవి మామూలు రాత్రులు అనుకున్నారా? ఇనుప ద్వారాలు, వాటంతట అవే. దేవునికి స్తోత్రం చెప్పండి. పేతురు వెళ్ళి నడుస్తున్నాడంట. ఒక ద్వారం, ఒకటింటికి ఒక ద్వారం పోవాలి మీ జీవితంలో. 2ంటికి 2వ ద్వారం, 3ంటికి ఇనప ద్వారం, వాటంతట అవే తెరుచుకోవాలి. దేవుని దూత ఎందుకు వచ్చింది చెప్పండి? ఎవరు ప్రార్థిస్తే వచ్చింది?
సంఘం ప్రార్థించింది. నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన వింటే దూతల్ని పంపిస్తాడు. నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలో తెలుసా? ఇది ఒక మతానికి సంబంధించింది కాదు. హైందవులు ప్రార్థిస్తారు, ముస్లిం సహోదరులు ప్రార్థిస్తారు, క్రైస్తవులు మనము ప్రార్థిస్తాము కాదు. ఇది మతానికి సంబంధించింది కాదండి. నువ్వు ప్రార్థించినప్పుడు నీ తరపున దేవుడు తన దూతల్ని ఆజ్ఞాపిస్తాడు. నువ్వు ప్రార్థించకపోతే నీ దూత నిన్ను చూస్తూనే ఉంటుంది, కానీ ఏమీ చేయలేదు. కానీ నువ్వు ప్రార్థిస్తే నీ దూతకి పరలోకమున్న దేవుడు నీ దూతకి చెప్తాడు, ఈ దూత నీ నిమిత్తం పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ప్రార్థన మానతారా? ప్రార్థన మానొద్దు. నువ్వు ప్రార్థన మానేవంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభువా, నాకు పరలోక సహాయం వద్దు, దూత సహాయం వద్దు, నా బలముతో నా శక్తితో నేను చేసుకుంటాను అంటమే. అందుకే నువ్వు ఎప్పుడు ప్రార్థన మానొద్దు. సాతాను అంటాడు నువ్వు ప్రార్థన మాని. లేదు, ఈ దూత పని చేయాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. సంఘం ఏం చేసింది చెప్పండి? ప్రార్థించినప్పుడు పరలోకం నుంచి దేవుని దూత వచ్చి పేతురుని విడిపించి ఎక్కడికి వెళ్ళాడు? పేతురు మధ్యలో నుంచున్నాడు. నుంచుంటే ఏం జరిగింది? ఇప్పుడు గుర్తొచ్చింది, ఇది కల కాదురా బాబు, నిజంగా నేను బయటకు వచ్చానని పరుగున ఎక్కడికి వెళ్ళాడు? పైకి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన గది ప్రార్థన చేస్తున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొడుతున్నాడు. తలుపు కొడుతున్నప్పుడు అక్కడ ఎవరున్నారు? ఒక చిన్నది వచ్చి ఏం చేసింది? పేతురు స్వరము వినిందంట. ఎవరిది? పాస్టర్ గారి స్వరం అందరికీ అలవాటే కదా. పేతురు స్వరం విని, అమ్మా పేతురు వచ్చాడంటే ఆల్నైట్ ప్రేయర్లో పిల్లలు ఉన్నారా లేదా? మన ఆల్నైట్ ప్రేయర్లో ఉన్నారా లేదా? మా అమ్మ శాంతివర్ధన్ గారి దగ్గర తీసుకెళ్లేదు. ఆయన గుంటూరులో పెద్ద దైవజనుడు, ఆయన దగ్గరే మేము రక్షణ తీసుకున్నాం. ఆల్నైట్ ప్రేయర్ 9 నుంచి పొద్దున 6 దాకా, ఇక మామూలుగా ఉండదు. మా అమ్మ ఎక్కడ పడుకోబెట్టేది తెలుసా? తీసుకెళ్లి ఆయన కాళ్ళ దగ్గర పడుకో. ఆయన మధ్యలో అదంతా ఉండేవాడు. మా నీకు ఇంకెక్కడ ప్లేస్ లేదా, అక్కడే పెడతావా అని. ఆయన కాళ్ళు తగిలితే నువ్వు సేవకుడు అవుతావరా అని. నాకు ఆయన ఇంతలా ఉంటాడు, ఆయన చిట్ట తంతా ఉంటాడు. మధ్యలో పరిశుద్ధాత్మ వచ్చింది అంటాడు, తంతాడు. నాకేమో నిద్ర పట్టదు. మమ్మీ ఇంతే అనేది. నాన్న ఆయన కాళ్ళు తగులితే నువ్వు సేవకుడు అవుతావు అనేది. నాకు చిక్కిపోయి కోపం వచ్చే నోట్లో అప్పుడు మంచి మాటలు వచ్చాయి. ఎట్ట పడితే అట్ట తిట్టావండి మా అమ్మని. నిజం, నేను అలా చెప్పావా? ఆయన అంతగా మా అమ్మ సేవకుడి దగ్గర. ఆ మేడగదిలో ఎవరు ఉన్నారంట? పిల్లలు ఉన్నారా లేదా? పిల్లలు గ్రహించి చెప్పారు పేతురు వచ్చాడని. వీళ్ళ ముట్టికాయ వేసి పిల్లలకి ఏమన్నారు? పేతురు కాదు, పేతురు దూత. ఇది పెద్ద ప్రార్థన. ఆడ జవాబు వచ్చి తలుపు కొడతా ఉన్నా వీళ్ళు ఇంకా స్తుతి స్తోత్రం బాబా. ఆడ జవాబు వచ్చేసింది. ఏమొచ్చింది? జవాబు వచ్చింది. మీరు ప్రార్థించాలా గానీ జవాబు వచ్చేస్తుంది. అందరూ చెప్పండి, మీరు ప్రార్థించాలా గానీ జవాబు వచ్చేస్తుంది. మీరు అనుకుంటున్నారేమో దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థించడం మానేసావు. నువ్వు నిజంగా ప్రార్థన చేసి నిజంగా మొరుపెట్టి, దేవా నా జీవితంలో ఇది చేయను, నీ తరపున దేవుడు దూతల్ని పంపిస్తాడు. నీ దూత నీ తరపున గొప్ప కార్యాలు తలపెడుతుంది. నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ఆతంకములను తొలగిస్తాడు, నీ బాధలు తొలగిస్తాడు, నీ దుఃఖమును తొలగిస్తాడు. దూతలు వచ్చి అద్భుతమైన రీతిగా నీ జీవితంలో కార్యాలు చేస్తాయి, ఖచ్చితంగా చేస్తాయి. నేను ఒకరోజు ట్రైన్లో వెళ్తూ రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయా. మనకు అసలుకే రాదు ఆ రోజు. ఎందుకో జనాలు అందరూ హడావుడి చేస్తున్నారు. అది ఖాళీ ట్రైన్ అన్నమాట. రన్నింగ్ ట్రైన్ ఎక్కాలి, లేకపోతే సీటు దొరకదేమో అని తలుపులన్నీ వేసున్నాయి. ఎవరు లేరు లోపల. అన్ని బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళి కూర్చోవాలన్నమాట. మనకి ఏదో ఒక డోరు ఊగుతున్నట్టు కనపడి ఆవేశంగా వెళ్ళి పెట్టే చెయ్యి జారిపోయి ఆల్మోస్ట్ కిందకి వెళ్ళిపోయా. నా పక్కన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. పెద్దగా అరిసి లోపల నుంచి తలుపు తీసి ఎవరో సన్నగా ఉన్నాడు, ఇట్లా లాగితే డైరెక్ట్ గా లోపల కూర్చున్నా. ట్యాంక్ శబ్దం అని లేచి చూస్తే ఎవరు లేరు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నేను నా దూతను పంపించాను. ఇలా ఎన్నో సందర్భాల్లో దేవుని దూతలు నా జీవితంలో. ఎందుకంటే నేను ప్రతినిత్యం ప్రార్థన చేస్తూనే ఉంటాను. నేను 10 సార్లు బయటకు వెళ్తే 10 సార్లు ప్రార్థన చేసుకునే వెళ్తాను. ఎప్పుడు భాషలు మాట్లాడుతూనే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళా షాపింగ్ చేసిన. ఎందుకంటే నా ప్రార్థన, ఎందుకంటే నా దూతను ఎప్పుడు యాక్టివ్ గా ఉంచాలి. ఫీల్డర్ ఎలా ఉంటాడు? క్రికెట్ ఎంతమంది చూసి వచ్చారు? నిజం చెప్పండి, అందరం చూసి వచ్చాం కదా. ఇప్పుడు ఫీల్డర్ ఎలా ఉంటాడు? ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు ఫీల్డర్. ఎందుకు? బౌలర్ చేతిలో బాల్ ఉన్న వెంటనే ఫీల్డర్ ఏమవుతాడు? యాక్టివ్ గా ఉంటాడు. సో నీ దూత ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది తెలుసా? నీ చేతిలో ప్రార్థన ఉన్నప్పుడు. నువ్వు మోకరించిన వెంటనే నీ దూత, ఇలా ఉన్న దూత యాక్టివ్ లోకి వస్తుంది. దేవుడు ఏది చెప్తాడో అది చేయటానికి. హల్లెలూయా. అందుకే నువ్వు ప్రార్థించాలి. ఒకసారి దానియేలు గ్రంథం తీయండి. ఇంకొక విషయం నేర్పిస్తాను మీకు. 10వ అధ్యాయం దానియేలు గ్రంథం. రాబా షకాల రిబాల హస కటాల రాబాయట. 10వ వచనం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. ఈ దూత కూడా ఏమంటుంది? నువ్వు లేచి నిలబడు. నీ ప్రార్థన దేవుడు విన్నాడు. ఇంకా ఇది జాగ్రత్తగా వినండి. ఎవరైనా ఆయన మనకు త్వరలో టీవీ వస్తుంది, అప్పుడు ప్రశాంతంగా అండర్లైన్ చేసి కూడా మన వాక్యము వినొచ్చు. ఆమేన్. ఈయన ఎవరు? రాజా అధిపతి. ఎవరైనా? పారసీకుల రాజా అధిపతి. ఏం చేశాడంట? 21 దినములు నన్ను ఎదిరించెను.
ఆమేన్. ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. దానియేలు ప్రార్థన చేయటానికి దేవుని సన్నిధిలో మనసు నిలిపి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థిస్తున్నప్పుడు దేవుని దూతలు పైనుంచి దానియేలు దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు దానియేలు ఎక్కడున్నాడు? పారసీక దేశంలో ఉన్నాడు. ఆ పారసీక దేశ రాజ అధిపతి అనగా అపవాది అయిన సాతాను ఎలాంటి వాడు అంటే కొన్ని ఏరియాలకి కొన్ని వాడు హెడ్, కొన్ని దురాత్మలు కొన్ని హెడ్గా ఉంటాయి. ఆ దురాత్మ ఆ ఆత్మలంట దానియేలు కొరకు వచ్చిన పరలోక దూతని 21 రోజులు ఆటంకపరిచిందంట. ఎన్ని రోజులు? దానియేలు విషయంలో ఎందుకు 21 రోజులు దానియేలు ఉపవాస ప్రార్థన చేశాడండి? జవాబు రాలేదని చేశాడు. 21 రోజుల తర్వాత ఏమొచ్చింది? దానియేలుకి జవాబు వచ్చింది. ఏంటి అంటే దూత అంటుంది, దానియేలు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేశావో పరలోకంలో దేవుడు జవాబు పంపించాడు. ఆ రోజే జవాబు పంపించాడు. కానీ ఆ జవాబు ఎక్కడ ఆగిపోయిందో తెలుసా? మధ్యాకాశంలో ఆగిపోయింది. మధ్యాకాశంలో ఏం జరిగిందో తెలుసా? సాతాను యొక్క దురాత్మ శక్తులే ఉంటాయి కదా మధ్యాకాశంలో, అవి నీ ప్రార్థనల్ని, నీ జవాబులన్నీ అక్కడ ఆపేసింది. ఇంకా నేను చూసి నేను ఎంతో ప్రయత్నించాను, కానీ నువ్వు చేసిన మంచి పని ఏంటో తెలుసా దానియేలు? నువ్వు ప్రార్థించటం మానలేదు. నువ్వు ఆ ఒక్కరోజు చేసి ఆపుంటే నేను ఆ బలము తెచ్చుకునేవాడిని కాదు. నేను వచ్చేదాకా ప్రార్థిస్తున్నావు. నీ ప్రార్థన విన్న దేవుడు అదేంటి దానియేలు మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, నేను ఆల్రెడీ జవాబు ఇచ్చాను కదా అని తొంగి చూసినప్పుడు అక్కడ ఏం జరిగింది? జవాబు ఎక్కడుంది? మధ్యాకాశంలోనే ఆగిపోయింది. వెంటనే దేవుడు దానియేలు ప్రార్థన విని మికాయేలును పంపించాడంట యుద్ధానికి. ఈ మికాయేలు యుద్ధ దూత కాబట్టి ఈ మికాయేలు వచ్చి ఆ పారసీక రాజ అధిపతి అయిన సాతానుని బంధించగా అప్పుడు వర్తమానం కిందకు వచ్చింది. మీకు అర్థమైందా నేను చెప్పింది? పీడైందా? అర్థమైందా? ఇప్పుడు ఏం చెప్పింది ఈ స్టోరీ అంతా? ఎవరు చెప్పారు? దూత చెప్పింది. అంటే ఇప్పుడు మీకు సీక్రెట్ చెప్తాను. ఈ రోజు మీ వివాహం కోసం మీరు ప్రార్థిస్తున్నారు కదా, నీ వివాహం ఆల్రెడీ దేవుడు ఎప్పుడో పైనుంచి రిలీజ్ చేసేసాడు. ఆమేన్. కానీ ఆ వివాహం ఎక్కడ ఆగిందో తెలుసా? మధ్యాకాశంలో ఆగింది. దురాత్మ శక్తులు ఆ జవాబు నీ దగ్గరికి రాకుండా, ఆ కార్యం నీ జీవితంలో జరగకుండా అవి బంధిస్తున్నాయి. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు మికాయేలుని పంపించి మరలా నీ దగ్గరికి త్వరగా వచ్చేలాగా చేస్తాడు. ఆమేన్. అందుకే నువ్వు దేవుడి సన్నిధిలో ప్రభువా నాకు పెళ్లి చేయని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కదా అంటాడు. ఏమంటాడు? దేవా నాకు పిల్లలు లేరంటే నీకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు కదా. ఎందుకంటే దేవుడి సన్నిధిలో ఏది కూడా ఒక్క నిమిషం కూడా ఆగదు. నువ్వు ప్రార్థించిన వెంటనే దేవుడు రిలీజ్ చేసేస్తాడు. కానీ ఎక్కడ ఆగుతుందో తెలుసా? మధ్యాకాశంలో. ఉందా లేదా? ఇక్కడ నేను కల్పించానా? ఉందా లేదా? నేను చెప్పానా? గాబ్రియల్ చెప్పిందా? గాబ్రియల్ దూత అంటుంది, అయ్యా 21 రోజులు నువ్వు ప్రార్థన చేయటం మంచిదైంది. ఎందుకంటే పైన ఎంత జరిగిందో నీకు తెలుసా? నువ్వు ఎప్పుడైతే ప్రార్థించావో పైనుంచి జవాబు తీసుకొని నేను కిందకి బయలుదేరిపోయాను. కానీ పారసీక అధిపతి ఉన్నాడు చూసావా? నువ్వు ఉండే ఏరియా దురాత్మ శక్తుల ఏరియా కదా, దానిపైన అధిపతులు ఉన్నారు కదా, మన ప్రభావం లేదు కదా, వాళ్ళు నన్ను ఆటంకపరిచారయ్యా. కానీ నువ్వు ప్రార్థన ఆపలేదు కాబట్టి దేవుడు ఆ ప్రార్థన మరలా విని, ఏంటి దానియేలు మరలా ఒకే ప్రార్థన చేస్తున్నాడని చూసి మికాయేలు నా కొరకు పంపించి మికాయేలు వచ్చి అతనితో యుద్ధం చేయగా నేను వచ్చి జవాబు నీకు ఇచ్చానయ్యా. ఆమేన్. ఈ మాట చెప్పింది ఎవరు? దానియేలు. ఈరోజు నేనేమంటున్నాను తెలుసా? నీ ఆర్థిక పరిస్థితి ఆల్రెడీ దేవుడు జవాబిచ్చాడు. నీ స్థలం గురించి దేవుడు ఆల్రెడీ జవాబిచ్చేశాడు. నీ వివాహం గురించి దేవుడు ఆల్రెడీ జవాబు ఇచ్చేశాడు. నీ గర్భఫలం గురించి దేవుడు ఆల్రెడీ జవాబు ఇచ్చేశాడు. ఆయన ఏ ప్రార్థన 2-3 సార్లు చేపించుకోండి. నీతో నువ్వు ఏది అడిగినా దేవుడు నీ జీవితంలో ఇస్తాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, అడుగుడి, వెతుకుడి, తట్టుడి. అంతే. మరి ఇంత చెప్పిన దేవుడు ఇంతవరకు నా వివాహం ఎక్కడ ఆగింది? దేవుడు నుంచి వచ్చిందండి. అమెజాన్లో ఎంతమంది ఆర్డర్ పెట్టుకున్నారు? అమెజాన్ ఏమంటాడు తెలుసా? మా నుంచి ఆర్డర్ వచ్చేసింది, మీరు డెలివరీ ఏజెంట్ తో సంప్రదించండి. మనకు పైనుంచి డెలివరీ ఎవరు ఇస్తారు తెలుసా? దేవదూతలు. ఈ దేవదూతలు కిందకి రావాలంటే మధ్యాకాశంలో కొన్ని దురాత్మ శక్తులు ఉంటాయి. ఒకప్పుడు ఇవి కూడా దూతలే కాబట్టి వాటికున్న బలంతో మన దగ్గరికి దేవుని జవాబు రాకుండా ఆటంకపరుస్తాయి. ఇది ఖచ్చితంగా రాత్రుల పూట ఎక్కువగా అంధకార దురాత్మ శక్తులు ప్రభావితం ఉంటుంది. అందుకే నువ్వు ప్రార్థించినప్పుడు నీ జవాబు నీ యొద్దకు వచ్చును గాక, నీ వివాహం నీ యొద్దకు వచ్చును గాక, నీ గర్భఫలం నీ యొద్దకు వచ్చును గాక, నీ స్థలం ప్రాపలం నీ యొద్దకు వచ్చును గాక, నీ సొంత ఇల్లు నీ యొద్దకు వచ్చును గాక. ఇవన్నీ దేవుడు ఇచ్చేశాడు. అందుకే దేవుడిని ఎప్పుడు కూడా నువ్వు అడగటానికి వీల్లేదు. దేవుడు అంటాడు, నేను ఆల్రెడీ అన్ని మీకు ఇచ్చేసాను. ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం త్వరగా చదవండి. ఎఫ్ఎస్సీ 3:1 పురాబారా షందలేరి అంకాలబాయట రీమాందాల రబాయ కాలరబాయట రతులమండి. ఏం చేద్దామంటారు ఇప్పుడు? ఏం చదువుతున్నా? 3:1 1:3 సారీ 1:3 చదవండి.
క్షమించండి. ఆమేన్. ప్రతి ఆశీర్వాదం మనకి అనుగ్రహించాడంట తండ్రి. మరి ఏవన్నీ మధ్యాకాశంలో ఉన్నాయి. అందుకే కొన్నిసార్లు ప్రార్థించడం సరిపోదు, కొన్నిటి కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి, కొన్నిటి కొరకు ఆన్లైన్ ప్రేయర్ చేయాలి. అప్పుడు అవి విడిపించబడతాయి. హల్లెలూయా. సరిపోదు కొన్నిసార్లు మన ప్రార్థన. యేసయ్య అన్నాడు, కొన్ని దురాత్మలు పోవాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. నువ్వు పెంచాలి. నువ్వు అడుగుతున్నావు, ప్రభువా నాకు ఆ ఇల్లు ఇచ్చేసి. నిజంగా రెండు స్టేర్లు ఇల్లు నీకు వచ్చింది అనుకో, ఇంకా నీ ఆర్థిక పరిస్థితి మారిపోద్దా? మరి అది వస్తే నీ జీవితమే మారిపోద్దని తెలిసిన దురాత్మ వెంటనే నీ దగ్గరికి రప్పించిద్దా? దాని బుద్ధి మంచిదా? అందుకే దానికోసం నువ్వేం చేస్తున్నావు? నార్మల్ ప్రేయర్ చేస్తే అవ్వదు. 4 గారెలు తిని, ఇడ్లీలు తిని, బిర్యానీలు తిని ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఆ పవర్ దేవుడికి వెళ్ళిందంటే పైనుంచి దేవుడు మిఖాయేలుని పంపిస్తే నీది నీ చేతిలోకి వస్తుంది. ఆమేన్. మిఖాయేలుని ఎవరు పంపిస్తారు? దేవుడే పంపిస్తాడు. ఈ రోజు చెప్పండి, నీ స్థలం పేపర్లు ఎవరి దగ్గర ఉన్నాయి? మధ్యాకాశంలో ఆగిపోయినాయి. ఆగలేదా? నీ గర్భఫలం, నీ పిల్లల వివాహం, నీ పిల్లల ఉద్యోగం అన్ని మధ్యాకాశంలో ఉన్నాయి. ఆ దురాత్మ దాన్ని ఆటంకపరుస్తాడు, కిందకి రానివ్వకుండా. ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని నువ్వు అనుభవించనీయకుండా. నీ జీవితం మారిపోతుంది, నువ్వు సంతోషంగా ఉంటావు. కాబట్టి వాడు ఎంత మాత్రం అది ఇష్టపడడు. వాడి పని వాడు చేస్తాడు, వాడు డిలే చేయగలడు, కానీ దేవుడి నుంచి మరి ఏది దొంగలించలేడు. ఆమేన్. వాడు ఆలస్యం చేయగలడేమో కానీ బట్ నాట్ ఇమీడియట్లీ, బట్ డెఫినెట్లీ గాడ్ విల్ బ్లెస్ యూ. హల్లెలూయా. అందుకే నువ్వు నమ్మాలి, నా దేవుడు నాకు అన్నీ ఇచ్చేశాడు. అందుకే దేవుడిని ఎప్పుడు నువ్వు నింద మోపటానికి వీలు లేదు. నువ్వు ప్రార్థన చేయాల్సింది. వాళ్ళు నిప్పేస్తున్నాయా? 18 ఏళ్ళ నుంచి నిప్పేస్తున్నాయి నాకు. మరి గంటలు నిలబడి క్లాసులు చెప్పి, మీటింగులు చెప్పి, ఆరాధనలు చేసి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. కొంత మీకు కూడా అలవాటు అవ్వాలి కదా. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అందుకే ఈ దూత పని చేయాలంటే దూత మన పర్సనల్ అసిస్టెంట్ కాదండి. ఈ దూత దేవుడి నుంచి వచ్చింది. కాబట్టి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు దూతలకి ఆజ్ఞాపిస్తాడు, ఈ దూత పని చేస్తుంది. పేతురు దగ్గరికి దూత వచ్చింది. పేతురునికి దేవుడు ఏం చెప్పాడు? బయటికి తీసుకొచ్చి వదిలే అన్నాడు. దూత వదిలేసి పేతురు వెళ్ళొస్తానని చెప్పిందా? మరలా కలుద్దామని చెప్పిందా? చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఏంటి? ఎందుకని? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీకు నువ్వు ప్రార్థన చేశారు, నా దేవుడు నాకు ఇంతవరకు చేయమన్నాడు. బాయ్ కూడా చెప్పాల. కనీసం పేతురు ఎంత బాధపడతాడు? బాయ్ చెప్పాలి కదా. ఇటు తిరిగే లోపల లేదు దూత. దేవుని దూతలు ఎలాంటివో తెలుసా? నువ్వు ప్రార్థన, నేను అందుకే అంట, నువ్వు దేవా నేను గుంటూరు వెళ్తున్నాను ప్రార్థన చే, దేవా నాకు సహాయం చేయి అన్నావు అనుకో, దేవుడు నీకు గుంటూరు దాకిస్తాడండి దూతని. గుంటూరు దాకా మా వాడిని జాగ్రత్తగా తీసుకెళ్ళి. నువ్వు గుంటూరులో ఏం ఆలోచిస్తావు తెలుసా? వైజాగ్కి ట్రిప్కి వెళ్దామని ఆలోచిస్తావు. ఏంటి? కానీ ఆ ట్రిప్ కోసం ప్రార్థన చేయవు. అన్ఫార్చునేట్ గా నువ్వేం ప్లాన్ చేస్తావు? వైజాగ్కి వెళ్దామని ప్లాన్ చేస్తావు. నువ్వు ఎప్పుడైతే వైజాగ్ వెళ్దామని ప్లాన్ చేస్తావో నువ్వు ప్రార్థన చేయలేదు. ఏం చేసావు? ప్లాన్ చేసావు. నువ్వు వైజాగ్ వెళ్ళే ట్రిప్ లో నీకు దెబ్బ పడుద్ది. దూత ఏం చేసింది? వైజాగ్ లో చేసిందా? ఎందుకని? దూత అంటది, సారీ అండి, మాకు టికెట్ ఎక్కడ దాకా కొట్టారు, మీరు గుంటూరు దాకే కొట్టి, మీరు గుంటూరులో కూడా ప్రభా వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నాం, ఈ ప్రయాణాల్లో కూడా తోడుండను. అక్కడి నుంచి దూత ఏం చేస్తారు? నెక్స్ట్ వైజాగ్ దగ్గర తీసుకెళ్తారు. మరి వైజాగ్ నుంచి అరకు వెళ్ళాలనుకో, మళ్ళీ నువ్వేం చేయాలి? అంటే దీని అర్థం ఏంటి? నీకు ఏది చేయాలన్నా ముందు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థిస్తేనే దూతలు నీ నిమిత్తం పనిచేస్తాయి. హల్లెలూయా. అందుకే దేవుడు నిత్యము ప్రార్థించాడు. ఆయన ఎందుకు నిత్యము ప్రార్థించాడు తెలుసా? దూతలు పరిచర్య కోసము. యేసయ్య ఎప్పుడు దూతల పరిచర్య చేసుకునేవాడు. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఎవరు వచ్చి పరిచర్య చేశారంట? ఎవరు వచ్చి చేశారు? మార్తమ్మ, మరియమ్మ. ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చాయి. ఒలివ కొండ దగ్గరికి, ఒలివ తోటలోకి ఎవరు వచ్చారు? ఆయన అప్పగించబడే ముందు ఆ రాత్రి దేవుని దూతలు వచ్చాయా రాలేదా? యాకోబుగా ఆ రాత్రి దేవుని దూతలు వచ్చాయా రాలేదా? దేవుని దూతలు వచ్చే సమయం కొంత ఉంటుందండి. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ప్రార్థిస్తే ఏం జరగాలి తెలుసా? ఆగిపోయినవన్నీ కదిలించబడాలి. రేపొద్దున స్టేటస్ ఏముండాలి? స్టేటస్ ఆగిపోయి ఉందనుకోండి డెలివరీ, రేపు నువ్వు మళ్ళీ ఎవరికి ఫోన్ చేస్తావు? అమెజాన్ వాడికి ఫోన్ చేసి నీ స్టైల్లో 4 గంటి అదని ఇదని అది అప్పుడు స్టేటస్ మళ్ళీ ఏజెంట్ కాల్ చేసి, సారీ అండి నేను ట్రై చేశాను, మీ అడ్రస్ అర్థం కాలేదు, మీ లొకేషన్ అర్థం కాలేదు, మీరు కాల్ లిఫ్ట్ చేయలేదు, ఏదేదో చెప్పి మళ్ళీ కదిలించబడతా లేదా? నీ ప్రతి ప్రార్థన మరలా కదిలించబడును గాక. అది ఎప్పుడు కదులుతుందో తెలుసా? ఎప్పుడు నీ దూత యాక్టివేట్ అవుతుందో తెలుసా? నీ దూత యాక్టివేట్ అవ్వాలంటే నువ్వు ప్రార్థన నువ్వు చేస్తూనే ఉండాలి. ఎప్పుడు ప్రార్థించాలి. ఎవరి బిడ్డ నువ్వు కూడా ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తూనే కార్యాలు చేయాలి. నువ్వు ఎంత ప్రార్థిస్తావో నీ తరపున దేవుని దూతలు నీకు అంత సహాయము చేస్తాయి. దేవుని దూతలు అంతగా సహాయము చేస్తాయి. చెప్పండి, యాకోబు చనిపోవడానికి కారణం ఏంటి? దూత రాలేదు. దూత రాపోవడానికి కారణం ఏంటి?
ప్రార్థన చేయలేదు. పేతురు బతకడానికి కారణం ఏంటి? దూత వచ్చింది. దూత రావడానికి కారణం ఎవరు? ప్రార్థన అశ్రద్ధ చేస్తే దేవుని సహాయం మనం వద్దు అంటున్నట్టు, దేవుడి సహాయం నువ్వు వద్దంటే నువ్వెంత అభిషేక్తుడివైనా సాతాను నీ మీద అటాక్ చేసినప్పుడు దేవుడు కూడా చూస్తూనే ఉంటాడు. అందుకే ప్రార్థన బలము చాలా ముఖ్యము. ప్రార్థించకుండా ఒక్క రోజు నువ్వు ఈ భూమి మీద ఉన్నావు అంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? తెగిస్తున్నట్టు. ఏం చేస్తున్నట్టు? తెగిస్తున్నట్టు. ఎందుకంటే ఈ లోకంలో సాతాను నీ కొరకు ఎదురు చూస్తుంది. నువ్వు ఎప్పుడు రిలాక్స్ అవుతావా? వాడు వేసేద్దామని రెడీగా ఉన్నాడు. ఎవరిని మింగుదుమా అని గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాడు. అందుకే నువ్వు ప్రార్థించాలి. దానియేలు గ్రంథంలో చదివావు కదా, ఏమంది? దానియేలు మొదటి దినమునే నీకు జవాబు వచ్చేసింది దానియేలు. కానీ 21 రోజులు పట్టడానికి కారణం ఎవరు? అవి నన్ను ఆపేసే దానియేలు. కాబట్టి దానియేలు నువ్వు ప్రార్థించావు కాబట్టి మికాయేలు మరలా వచ్చాడు. మికాయేలు వచ్చాడు కాబట్టి నీ జవాబు నీకు వచ్చింది. ఈ రోజు ఆగిన మధ్యాకాశంలో ఆగిన ప్రతి ప్రార్థన విన్నపము దిగి వచ్చును గాక. నువ్వు దేవుణ్ణి అడుగు, ప్రభువా నా జీవితంలో ఇంకా ఎందుకు నువ్వు పెళ్లి చేయలేదను? ఆయన దృష్టిలో పెళ్లి అయిపోయిందా లేదా? నీకు పెళ్లి అయిపోయింది కానీ నీ దగ్గరికి రాలేదు. ఆయన నుంచి వచ్చేసింది కానీ నీ దగ్గరికి రాలేదు. ప్రార్థన ముఖ్యమండి. ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకని? మధ్యాకాశంలో దురాత్మ శక్తులు నిన్ను ఏం చేస్తే? అటాక్ చేస్తే. పరలోకం వెళ్తే ప్రార్థన ఉంటుందా? పరలోకంలో ప్రార్థన ఉండదు. పరలోకంలో ఒకే పని ఉంటుంది. ఏంటా పని? దేవుణ్ణి స్తుతించటము, దేవుణ్ణి ఆరాధించటం. ఎందుకు ప్రార్థన అవసరం లేదు పరలోకంలో? ఎందుకు అంటే పరలోకంలో మధ్యాకాశాలు దురాత్మ శక్తులు ఉండవు. కానీ దురాత్మ శక్తి పరలోకానికి భూమికి మధ్యలో ఉంటాయి. పైనుంచి కిందకు వచ్చే ప్రతిదీ వాడు ఆటంక పరుస్తాడు. కాబట్టి ఆటంకాలు తొలగించబడటానికి నువ్వేం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. అందుకే నువ్వు ప్రార్థించినప్పుడు ఆటంకములు తొలగించబడును గాక. ఎన్ని ఆటంకాలు కనపడ్డాయి చెప్పండి? పేతురు బయటకు రావడానికి 3 ఆటంకాలు. 1 ద్వారము, 2వ ద్వారము, 3వది ఇనప ద్వారము. హల్లెలూయా. అందుకే 3 ఆకాశాలు. 1, 2 పౌలు ఏమంటాడు? నేను 3వ ఆకాశానికి వెళ్ళాను. హల్లెలూయా. అందుకే నువ్వు 3వ ద్వారానికి వెళ్ళాలంటే అది ఆటోమేటిక్ గా తెరవబడతా. అది ఇనప ద్వారం అంట. ఏ ద్వారం అది? నీ చేతులతో అవ్వదు, ప్రార్థనతోనే అవుతుంది. నీ తరపున దేవుని దూతలు వస్తారండి, వాళ్ళు నిలబడి మాట్లాడతారు. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పనా? బైబిల్ కాలేజ్కి వెళ్ళాలని నా బైబిల్ కాలేజ్ స్టోరీ చెప్పి వినండి. నేను CA చేద్దామని మాస్టర్ మైండ్స్ లో జాయిన్ అయ్యా. నేను లయలా విజయవాడలో చదివాను. CA చేద్దామని గుంటూరు మాస్టర్ మైండ్స్ లోకి వచ్చా. మాస్టర్ మైండ్స్ అనేది ఆ ఏరియాలో CAకి టాప్ కాలేజ్ అన్నమాట. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను, చదువుతున్నాను. ఆ ముందు రోజు నేను ఒక దగ్గరికి వెళ్తే మా అమ్మకి ముందే చెప్పా, అమ్మ నేను డిగ్రీకి వచ్చా. ఎక్కడికి వచ్చా? డిగ్రీకి వచ్చా. మామూలుగా ఉండదు. ఇప్పుడు నాకు ఏం కావాలి? బైక్ కావాలి. అన్ని కావాలన్నాను, కొనిపించుకున్నాను. అప్పుడు నా అవతారం ఏంటో తెలుసు? అప్పుడే టాన్ జీన్స్ వేసేవాడిని. ఏం చేసేవాడిని? మొత్తం చినిగిపోయిన జీన్స్లు వేసేవాడిని. జుట్టుకి ఇటు సైడ్ రంగు వేసేవాడిని, ఇటు సైడ్ 3 గీతలు పెట్టేవాడిని. మా సారా నువ్వు రొనాల్డో అనుకున్నావారా అనేవాడు. అంటే ఫుట్బాల్ ప్లేయర్. అప్పుడు నాకు ఆడ ఎవడో కూడా తెలియదు. రొనాల్డో ఎవడో అనుకునేవాడిని మనసులో. మన క్రికెట్ ప్లేయర్లు తెలుసు కదా, ఎందుకంటే అప్పుడు ఏదో సినిమా వచ్చింది కదా, ఆ సినిమాలో ఆడ ఇట్లా గీసుకున్నాడని మనం కూడా ఇక్కడ గీసేసుకొని వెళ్ళిపోయాం సీరియస్ గా. అలాంటి జీవితం నాది. మా అమ్మేమో పొద్దున 3 నుంచి సాయంత్రం దాకా కన్నీళ్ళు కారుతానే ఎడుతానే ఉంటది. మా అమ్మని అడిగాను, నువ్వు ఏడవకుండా ప్రార్థన చేయలేవమ్మా అని. మా అమ్మని తెగేడిపించేవాడిని. నేనైతే నేను ఎంత ఏడిచినా నేను మారను అనేవాడిని. మా అమ్మ దగ్గర డాన్స్ కూడా వేసేవాడిని. నిజం, అంత మూర్ఖంగా ఉండేవాడిని. మా అమ్మకి చెప్పాడు, మమ్మీ బండి కొని పెట్టాలి, నువ్వు అర్జెంటుగా బండి తేవాలి, అప్పుడే నేను కాలేజ్కి వెళ్ళాలి. మామూలుగా ఉండదు కాలేజ్ అంటే. అసలు ఏం చెప్పండి, పెద్ద విషయం కదా. చాలా ఆశతో కాలేజ్కి వెళ్దాంటే మా అమ్మ నిజంగా పాపం ఏది లోటు చేయకుండా బండి కొనిచ్చి ఒక రూల్ పెట్టింది. ఒక్క పని చేయాలి, నాకు ప్రార్థనలు ఉంటే నువ్వు దించి వెళ్ళాలంది. ఏమంది? అలాంటివి మనం బాగా చేస్తాం కదా. వెంటనే ఏం చేశాను, దించుతానులే మమ్మీ అని చెప్పి దించా. అట్లా మా అమ్మని దించడానికి మళ్ళీ తేటానికి ఫోన్ చేసేది కదా. అప్పుడు ఈ పాస్టర్లు త్వరగా అవగొట్టరు ప్రార్థన, వీళ్ళతో ఒక గోల. మా అమ్మనికి ముందే చెప్తా, ఒక్కటింటికి వస్తా, నువ్వు బయట నిలబడావా పడ్డావు, లేకపోతే వెళ్ళిపోతా. రానా అయిపోయింది అంటదేమో. ఆడికి వెళ్ళి చూస్తే అప్పుడే స్టార్ట్ అయింది. నాకు మండుతా ఉంటది లోపల, అగ్ని పర్వతాలన్నీ కదులుతా ఉంటాయి. చాలా కోపం వస్తుంది ఆ పాటలకి మాటలకి. చూద్దామంటే సంతోషంగా ఎవరు ఉండరు కూడా. ఆనందమేలే జీవితానికి. ఏందిరా ఈ జీవితం అన్నట్టుండేవాడిని అక్కడ. ఇది నా జీవితం చెప్పాలి కదా మీకు కూడా. నన్ను దేవుడు ఎలా మార్చాడు. అప్పుడు మీ పిల్లల విషయంలో కూడా ధైర్యంగా ఉండండి, మీ పిల్లల్ని గొప్పగా వాడుకుంటారు. ఆమేన్. సో నేను అట్లా వెళ్ళినప్పుడు, అలా మా అమ్మని తేటానికి వెళ్ళినప్పుడు చివర్లో 1-2 మాటలు పడ్డాయి. మాటలు నన్ను కొంచెం షేక్ చేసాయి, అదిలిస్తే ఆ రోజు అంత చెమటలు పట్టే, ఏదో అయిపోతుంది, నన్ను ఎవడో కొడుతున్నట్టు, లేకపోతే నన్ను ఎవడో పట్టుకెళ్ళిపోతాడేమో, ఏదో భయం. ఆ వాక్యం విన్న దగ్గర నుంచి మనసుకి నెమ్మదే లేదండి. ఎందుకు విన్నానో తెలియదు. ఏదో భయం, ఎవడో పట్టేసుకుంటున్నాడు, ఇంకా నేను బతకనేమో, ఎవరన్నా ఏదో చేసేస్తారేమో, భయంకరమైన ఆందోళన వచ్చేసింది నా మనసు అంతా. చివరికి నేను పొద్దున్నే కాలేజ్కి వెళ్తే
బోర్డు మీద దేవుడి వాక్యాలు కనపడుతున్నాయి. నాకు ఏం కనపడుతున్నాయి? దేవుడి వాక్యాలు కనపడుతున్నాయి, అధ్యాయాలు, వచనాలు అన్ని కనపడుతున్నాయి. ఏ యాకోబు రా, యాకోబు రా అంటున్నాడు మా సారు. ఏమంటున్నాడు? నాకు చెమట్లు పడుతున్నాయి. పక్కన ఒక అమ్మాయి ఉంది, కొంచెం కచీపు ఇవా అన్న. ఆడోళ్ళు కచీపులు, స్కేలి అన్ని బాధేస్తారు కదా, చదివినా చదవకపోయినా. సరుకుంటది వాళ్ళ దగ్గర, 3 పెన్నులు, 3 స్కెచ్లు, వీళ్ళకి ఒక సరుకుంటది. వీళ్ళ దగ్గర మంచి మంచి పెన్స్ అని వీళ్ళ దగ్గరే దొరుకుతాయి. ఆ పెన్నులో ఒక్కదానికి రీఫిల్ అయిపోదు, ఎందుకు ఆమె రాయదు కదా, బాగుంటాయి. ఆమె ఏదో కచీపు ఇచ్చింది, ఆ కచీపు తుడిచే కొందు చెమట్లు వస్తున్నాయి. బాడీ నీకు ఫీవర్ వచ్చిందేమో అంటుంది. ఆగవే, ఫీవర్ కాదు, ఏం కాదు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూస్తున్నా బోర్డు వాక్యం కనపడుతుంది. పక్కనోని పిలిచారు, నీకేం కనపడుతున్నాడు? అదే సార్ మ్యాట్రిక్స్ చెప్తున్నా, కామర్స్ చెప్తున్నాడు. అదరా నాకు వాక్యం కనపడుతుంది. సరే ఇది అయిపోయింది, పక్క క్లాస్కి వెళ్ళా. పక్క క్లాస్కి వెళ్తే సిఏ క్లాసెస్ అనమాట. డిగ్రీ అయిపోయిన వెంటనే 3 నుంచి 6 దాకా సిఏ క్లాసెస్కి వెళ్ళి చూస్తున్నా. ఆయన మైక్ లో చెప్తుంటే నాకు వాక్యం వినపడుతుంది. తేడా పడిపోయింది. ఇది వెళ్ళి నేను మా ఇంట్లో చెప్పాలనుకో, మా నాకు వాక్యం వినపడుతుందని, నా 3 అక్కలు రెడీగా ఉంటారు. భలే షో చేస్తున్నావురా. ఎందుకంటే మనం పాట పాడినా, మోకరించినా మా అక్కలు అసలు ఎంత ఎట్టకారంగా నవ్వుతారు. అబ్బా వచ్చేసాడు వీడు, ఏదో ఏదో చేయబోతున్నాడు, వీడికి ఏదో కావాలి, నటిస్తున్నాడు, ఇప్పుడు ఇది చెప్దామా. మా అక్కలు ఏమంటారు? ఇంకా చాలు, ఇప్పుడు ఏం కావాలి, బండి అయిపోయింది, ఇప్పుడు ఏం కావాలంటారు. కష్టంగా ఉంది, యథార్థంగా ఒప్పుకోలేకపోతున్నా, చెమట్లు పడుతున్నాయి. చివరికి సార్ వాటర్ తాగుతానని చెప్పి కిందకు వచ్చి బండి స్టార్ట్ చేసి సీరియస్ గా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి, మా అమ్మకి ఏమి చెప్పట్లా. 2 రోజులు ఇంట్లో ఉన్న చెమట్లు, అదే భయం, అదే ఆందోళన. కాలేజ్కి వెళ్ళట్లా, బ్యాగ్ అన్ని అక్కడే వదిలేసి వచ్చేసా. భయంకరమైన ఆందోళన నాకు. 2 రోజుల తర్వాత ధైర్యం చేసి మా అక్కలందరూ వెళ్ళిపోయినాక కాలేజ్కి, హాస్టల్, మమ్మల్ని లోపల తీసుకెళ్ళి, అమ్మా నీ విషయం ఏం చేసావురా? రామా నీకు తెలియదు, ఎలా చెప్పాలో నాకు తెలియదు, నువ్వేమో టెన్షన్ పడుతున్నావు. మమ్మల్ని లోపల తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టి తలుపు గడేసి బెడ్రూమ్ లో కాళ్ళ మీద పడి అరగంట ఏడిసా. ఏదో అవుతుంది మా, నాకు ఏదో అవుతుంది మా, నాకు ఏదో అవుతుంది మా. ఏమైంది నాన్న, ఏమైంది నాన్న? ఏమో అవుతుంది మా, నాకు వాక్యం వినపడుతుంది, వాక్యం కనపడుతుంది. మా అమ్మతో ఏడుస్తూ అంటే మా అమ్మ ఏడుస్తుంది. ఏంటి మా ఏడుస్తున్నావు అంటే, దేవుడు నేను సేవకు పిలిచాడంది. గుండె అదిరిపోయింది. మనకేమన్నా వచ్చా? ఏమి ఇల్లే అంటే ఇల్లే ఏమి రాదు కదా. దేవుడు నేను సేవకు పిలిచాడు నాన్న. ఎందుకంటే నేను లయలో కాలేజ్లో నుంచి మమ్మీ ఇంటర్మీడియట్ కి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కాల్ చేసి, మా అమ్మ ఈరోజు ఎగ్జామ్ ఉంది, ప్రేయర్ చేయను. అప్పుడే కదా మనం ప్రేయర్ గుర్తొచ్చేది. విజయవాడ నుంచి ఫోన్ చేసేవాడిని. ఆ ముందు రోజేమో సినిమాలు చూసి వచ్చేవాడిని. ఆ రోజు అమ్మ ప్రేయర్ చేయి, ఎగ్జామ్ ఉంది, 5 నిమిషాల్లో చేయనేవాడిని. మా అమ్మ ఎగ్జామ్కి ఫోన్ చేస్తే ఏమన్నా తెలుసా? నాన్న దేవుడు నేను సేవకు పిలిచాడు, నువ్వు ఆపి ప్రేయర్ చేయముందా అనేవాడిని. చిరాకు చేసేది మా అమ్మ. ప్రార్థన చేసి, నువ్వు సేవకుడివి అమ్మా, నాకు చిరాకు ఎక్కువ, అర్జెంటుగా ఎగ్జామ్ ఉంది, ప్రార్థన చేయని. అలాంటి మా అమ్మ ఆ రోజు ఏడుస్తూ, నేను చెప్పాను కదా నాన్న, దేవుడు నిన్ను పిలిచాడు అంటుంది. నిజంగా అలా ఏడుస్తూ ఉన్నప్పుడు టీవీ ఆన్ చేస్తే అనిల్ ఓల్డ్ ఎవాంజలిజం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అల్లుడు గారు ఉన్నారు కదా, షర్మిల గారు, వాళ్ళు బైబుల్ క్లాసెస్ కి ఎవరైనా వెళ్ళాలంటే యవన బిడ్డలకి స్పాన్సర్ చేస్తాము, మేము ఒక ఎగ్జామ్ పెడతాము, యవనస్తులు మాత్రమే తీసుకుంటామని వెంటనే వినపడింది. మా అమ్మ వెంటనే లగేజ్ మొత్తం తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళిన వెంటనే ఏమన్నారు తెలుసా? టైంకి వచ్చారు, ఈ రోజే మీకు ఎగ్జామ్ అన్నారు. ఏమన్నారు? 100 మార్కులకి ఎగ్జామ్ పెట్టారండి. మనకేమైనా ఇల్లే, మనకంత ఏంది, ఇంత కూడా రాదు, మనకి ఏమీ రాదు, 0. వెళ్ళేటప్పుడు ఎగ్జామ్కి మా అక్క అంది, ఒరే నాకు ఒక్కటి తెలుసురా, అది వస్తే మాత్రం రాసి వచ్చేయండి. ఏంటో తెలుసా? బైబుల్లో పెద్ద కీర్తన ఏది అంటే 119 అని చెప్పి. నేను సీరియస్గా ఎగ్జామ్ హాల్కి వెళ్తే పర్లేదు, సీరియస్గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, పై నుంచి చూస్తున్నా, మనకు అది ఎక్కడ తగిలిద్దా అని, పెద్ద కీర్తన పై నుంచి చూస్తున్నా, కీర్తన అక్కడ ఇన్విజిలేటర్ లేరు, ఎవరు లేరు. పక్కన ఇంకొక అన్నాడు, తమ్ముడు ఒక రాసేసుకో. లేదన్నా, యథార్థంగా రాస్తాను, నాకు ఆ భయం ఉంది. దేవుడు అని మార్క్స్ రాకపోతే ఎవడు తీసుకోండి, నీకు అవసరం లేదు. చివరికి చూస్తే 100ది ఏంటో తెలుసా? కీర్తన, పెద్ద కీర్తన ఏదైనా ఉంది, ధైర్యంగా టిక్ పెట్టా, 119. మామూలు గట్టిగా దిద్ది వెళ్తే 5 రూములు, 5 బైబిల్ కాలేజీలు ఉన్నాయి. బైబిల్ కాలేజ్ వాళ్ళు మమ్మల్ని తీసుకోవాలి. ఏపీబీసీ, ఏజీ కాలేజ్, మన్నా కాలేజ్, అన్ని కాలేజెస్ రూమ్ ఇంటర్వ్యూ అనమాట. ఎగ్జామ్ ను బట్టి 5 ఇంటర్వ్యూలకి వెళ్ళా. 5 నన్ను చూసి నవ్వుకొని సీట్ ఎవరు సీట్ ఇవ్వాల. అప్పుడు మరీ 17 ఏళ్ళు, మీసాలే ఏమి బక్కగా ఉన్నా. ఒక ఆయన అన్నాడు, ఇంకో 5 ఏళ్ళు అయిన తర్వాత రా నాన్న సేవ చేస్తావు బలంగా. ఏడుపు వచ్చింది. ఇంకొక ఆయన అన్నాడు, వెళ్తున్నారు కదా తినేసి వెళ్ళండి అన్నాడు. సరేలే అని చెప్పి తినటానికి వెళ్ళాము. షర్మిల గారి సొంత అన్న కొడుకో ఎవరో ఒక ఆయన ఎవరు అబ్బాయి అని అడిగారు. అబ్బాయి కూడా రాయటానికి వచ్చాడా? ఎంత వచ్చినాయి అన్నాడు. సార్ మార్క్ వచ్చింది సార్. ఏం చేయలేం సార్. లేదు, అబ్బాయిని మనం తీసుకోవాలన్నాడు. అబ్బాయిని ఆయన నా దగ్గరకు వచ్చి, మీరు పలానా కాలేజ్ లో పలానా టైంలో మీరు రావాలి అన్నాడు. ఆయన వచ్చి నాకు సీట్ ఇచ్చి కాలేజ్ లో జాయిన్ చేసి వెళ్ళాడు. అది మన స్టేటస్ ఏంటి? బైబిల్ కాలేజ్కి వెళ్ళినాక 12 మంది శిష్యులు నిన్ను దేవుళ్ళు అనుకున్నా. పేతురు ఒక దేవుడు, యోహాను ఒక దేవుడు, యాకోబు, మనం అక్కడి నుంచి వచ్చాం కదా, మనంతా హైందవ బ్యాక్గ్రౌండ్ కదా. 12 మంది దేవుళ్ళు, ఈయన పెద్ద దేవుడు, రైట్ అనుకున్నా.
మా సారు మామూలుగా తిట్ల 2 గంటలు తిట్టాడు నుంచోబెట్టి. ఒరే నువ్వు ఏ దేశం నుంచి వచ్చావురా అని అడిగాడు. నువ్వు బైబిల్ ఎప్పుడైనా చదివావా అన్నాడు. మనకి రాదు. మా బైబిల్ కాలేజ్ లో రోజు ఇలా రౌండ్ గా కూర్చోబెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఇప్పుడు మీరు 19 చదివితే 20, 21 అలా చదవాలి వచనాలు. తర్వాత చివరిలో ప్రార్థన చేస్తారు. నేను లెక్కేసుకునేవాడిని 2, 3, 4, 5. నాది 8వ వచనం గట్టిగా చదువుకున్నా. తెలుగు కూడా రాదు. 8వ వచనం 10 సార్లు చదువుకొని రెడీగా ఉండేవాడిని. ఎవడు ఆపుతాడు ఈ రోజు నన్ను? ఎవడు ఆపలేడు. కళ్ళు తెరిసే లోపల 3 వచ్చి కూర్చునేవాళ్ళు పక్కన. నాది 13 అయ్యేది. అప్పుడు తిట్టేవాళ్ళు నన్ను, ఎందుకు వచ్చావురా బైబిల్ కాలేజ్కి? మా సార్ అన్నాడు, ఆ పెట్టి తీసుకుని వెళ్ళిపో, నువ్వు దేనికి పనికిరావు అన్నాడు. అంతా తెలుసా, నాకు సండే స్కూల్ అంటే తెలియదండి, యూత్ మీటింగ్ అంటే తెలియదండి, ఏమీ తెలీదు. అని ఒకటి ఉంది, దేవుని సేవ చేయాలి. ఎలా చేయాలో తెలియదు దేవా, కానీ సేవలో చేస్తాం. ఆమేన్. నీ కొరకే బ్రతుకు. పిచ్చిగా ఉండేది కసి. ఫస్ట్ ఇయర్ అంతా చాలా బాధలు పడ్డా. మా సార్ దగ్గరికి వెళ్ళి తెలుగులో కొన్ని రాయమన్నారు. తెలుగు రాదు సార్ అంటే ఒకసారి అన్నాడు, నువ్వు ఇంగ్లీషే తెలుగుగా రాయి, ఇప్పుడు మనం మెసేజ్ చేసుకుంటాం కదా. ఆయన పాపం పర్మిషన్ ఇస్తే ఫైనల్ ఇయర్ దాకా నేను అలానే రాసి పాస్ అయ్యి 25 మంది మా క్లాస్ లో ఉంటే గ్రాడ్యుయేట్ అయింది 3. ఆ 3లో నేను ఒకని. దేవునికి స్తోత్రం. మా సార్లు ఎవరైతే నువ్వు దేనికి పనికిరావన్నారో వాళ్ళు నన్ను చాలా చోట్లకి పంపించి నన్ను వాడుకున్నారు. వాళ్ళు మందిరాలు కూడా నాకు అప్పగించి 2-3 నెలలు వెళ్ళిపోయారు. ఎవరైనా పెద్ద స్పీకర్లు వస్తే నన్నే ట్రాన్స్లేషన్ గా పెట్టేవాళ్ళు. అమెరికా నుంచి ఎవరు వచ్చినా నన్నే తీసుకెళ్లేవాళ్ళు కారులో. వారం రోజుల దాకా నాకు బయటే మొత్తం KFC అమ్మయ్య అనుకున్నాను. ఎందుకంటే అమెరికా వాళ్ళు కదా, అయ్యే తినేవాళ్ళు. కాఫీ కూడా 140, 150 ఉండే. కానీ బాగు ఏ మాట కామాట. నేను అనుకున్నాను 7 రూపాయలకి బయట స్ట్రాంగ్ కాఫీ, ఈడే 150 పెట్టినా సప్పకుండేది. అదాగి నైస్ నైస్ అనేవాడిని. నాకేం తెలియదు కదా. నిజం మీరు అనుకుంటున్నారు దేవుడు గొప్ప వ్యక్తిని. లేదు, దేవుడికి హృదయపూర్వకంగా నువ్వు ఆశ కలిగి ఉండాలి. నువ్వు యథార్థంగా దేవుడి దగ్గర ఉండాలి. నిలబడే ఎవడు గొప్పోడు కాదండి. దేవుడు ప్రార్థన చేసింది నా తల్లి. ప్రార్థన. ఈరోజు ఇక్కడ ఉన్నా నేను. ఏం లేదు, మా అమ్మ పెద్ద ఎడ్యుకేటెడ్ ఏం కాదు. మా అమ్మ 10th క్లాసే. మా అమ్మ పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు. మా అమ్మ ప్రార్థన చేస్తుంది. కానీ ప్రార్థన చేస్తే దేవుని దూతల పరిచర్య చేస్తాయి. ఆ రోజు ఆయన తమ్ముడు వచ్చి నన్ను ఎన్నుకోకపోతే ఈరోజు ఎక్కడ ఉండేవాడిని. ఆయన ఎందుకు వచ్చాడో ఆ కూర తినడానికి వచ్చి నన్ను చూశాడో, ఎందుకు చూశాడో, నన్ను తీసుకెళ్లి ఎందుకు జాయిన్ చేశాడో తెలియదు. 210 మంది రాస్తే 20 మందిని సెలెక్ట్ చేశారు. దాంట్లో నేను సెలెక్ట్ చేయబడలా. నేను కృపలో వచ్చా. నేను ఎక్కడికి వచ్చా? కృపలో వచ్చా. నా దేవుడు ఆ కృప చూపించాడు. ఈరోజు ప్రార్థన. మా అమ్మ అనుకుంది, అయ్యా హైదరాబాద్ నుంచి కనుక వెనక్కి వెళ్తే మళ్ళా వీడు నీ సేవకు ఎప్పుడు వస్తాడో, వెనక్కి పంపకు నాయన అని ప్రార్థన చేసింది. ఆమె అన్నం తినకుండా, మమ్మల్ని అన్నం తినమంది. ఆమె చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసింది, వెనక్కి పంపకు ప్రభు అని. నిజంగా వెనక్కి పంపలేదు. దేవుడు ఈరోజు ఇక్కడ నిలబెట్టాడు. ప్రార్థన ముఖ్యమండి. నీ కొరకు దూతలు సిద్ధంగా ఉన్నాయి. దూతలు నీ జీవితంలో ఏది చేయాలన్నా నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుని దూతలు నీ కొరకు పనిచేయటం ప్రారంభిస్తాయి. నువ్వు అజ్ఞానమై ఉండొచ్చు, నువ్వు జ్ఞానవంతుడు కాకపోయి ఉండొచ్చు, నీ స్థితిగతులు బాగుండకపోవచ్చు. నువ్వు ప్రార్థన చేయి. దేవుడు తన దూతను పంపించి నీ తరపున నిలబెడతాడు. ఒక ఆడబిడ్డ సాక్ష్యం చెప్పింది. ముస్లిం సహోదరి అంట. వాళ్ళ అన్న దేవుడు వాక్యం చదివినా, బైబిల్ చదివినా భయంకరంగా కొట్టి వాతలు పెట్టేవాడంట. ఒకరోజు వాళ్ళ అన్న లేని టైంలో వాళ్ళ పెదనాన్న కూడా ప్రభుని నమ్ముకున్నాడంట. వాళ్ళ అన్న అన్నాడంట, అమ్మా నాన్న లేరు, పెదనాన్న చెప్పిన మాట విన్నావా, నేను నరికేస్తాను, దేవుణ్ణి నమ్ముకోవద్దు, బైబిల్ చదవద్దు, బైబిల్ కనపడినా, పాస్టర్ దగ్గర నువ్వు కనపడినా నరికేస్తాను అన్నాడంట. ఒకరోజు వాళ్ళ అన్న ఊరు వెళ్ళాడు అనుకొని చక్కగా ఆమె తలుపేసుకొని పెద్దగా బైబిల్ చదువుతుందంట. వాళ్ళ అన్న వచ్చి తలుపులు తీసి భయంకరంగా కొట్టి, నీకు అంత తెగింపు ఏంటి అని బట్టలన్నీ ఇప్పదీసి ఇంట్లో నుంచి బయటికి గెంటేసి, ఇప్పుడు నీ దేవుడు కాపాడుతాడు పో అన్నాడంట. ఇప్పుడు తలుపు కొట్టి ఏడ్చిందంట. అన్న తలుపు తీ, బట్టలు లేవన్నా, పో నీ దేవుడు కాపాడుతాడు. దగ్గరలో 2 సందులు అవతల పెదనాన్న ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడ తలుపు కొట్టి పెదనాన్న చూసి షాక్ అయిపోయి లోపలికి తెచ్చి బట్టలన్నీ వేసి, కృంగిపోయిన పెదనాన్న ఎంతమంది చూశారా అని చెప్పి బయటికి వెళ్ళి అందరిని అడిగాడంట. ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చింది చూసారా అంటే అందరు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎవరో ఒక అమ్మాయి ఏడ్చుకుంటే తెల్ల బట్టలు వేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందండి. మేము ఇప్పుడే చూస్తున్నాం అమ్మాయి ఎవరో అని. నీ దేవుడు నీ అవమానాన్ని కప్పుతాడు. ఆమేన్. దేవుడు కోసం నిలబడు, కప్పుతాడు. మనుషులు ఇప్పుతారు, దేవుడు కప్పుతాడు. దేవునికి స్తోత్రం. ఈ మనుషుల్ని నమ్మొద్దు. నువ్వు ఈ పెదాల నుంచి వచ్చే మాటలు నమ్మదగినవి కాదు, పరలోకం నుంచి వచ్చే మాటలే నమ్మదగినవి. నమ్మండి దేవుణ్ణి. నువ్వు ఎంత ప్రార్థిస్తావో ఆగిన ప్రతి కార్యాలు మధ్యాకాశం నుంచి దిగి పడాలి. ఆ దురాత్మ శక్తులు బంధించబడాలి. నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు అర్ధరాత్రి ప్రార్థనలు చేస్తున్నప్పుడు మధ్యాకాశంలో దురాత్మ శక్తులు యేసు నామములో దిగి వచ్చి నీ చేతికి అప్పగించాలి. నీ వివాహం జరగాలి. ఇంకా నీ పిల్లల వివాహం ఘనంగా జరుగును గాక. నీ పిల్లల గర్భఫలాలు తెరవబడును గాక. నీ ఆస్తి నీ వద్దకు వచ్చును గాక.
నీ భర్త నీతో సంతోషంగా ఉండును గాక. ఇవన్నిటి విషయంలో దేవుడు కార్యం చేస్తాడు. ఎప్పుడు? ప్రార్థించకపోతే దూత చేయదు, దూత చేయకపోతే దూత కదలాలంటే ప్రార్థించాలి. ఆమేన్. ప్రార్థన ఆగుద్దా? అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఎడ తెగక ప్రార్థన చేయాలి. మ్యాన్ షుడ్ ప్రే ఆల్వేస్ అని ఉంది బైబిల్లో. మరియు ముఖ్యంగా పురుషులు మీరు ఎక్కువ ప్రార్థన చేయాలి, స్త్రీల కన్నా ఎక్కువ. ఎందుకంటే స్త్రీలు మహా అయితే కందిపప్పు తెస్తే వాళ్ళు ఈ రోజు తోటకూర పప్పు చేయాలా, ఆకుకూర పప్పు చేయాలా, అంతవరకే. మనం నిర్ణయాలు తీసుకోవాలా లేదా? మనం రోజు ప్రయాణాలు చేయాలి, మనకి కాంట్రాక్టులు రావాలి, చాలా విషయాలు ఉన్నాయి మన జీవితంలో. కాబట్టి మీరు ప్రార్థన చేయకుండా తెగించి జీవిస్తే సాతానుకి అది ఏం సమయం అవుతుంది? రిలాక్స్ అయినప్పుడు వాడు అటాక్ చేస్తాడు. వాడు అటాక్ చేసినప్పుడు మనం ఏమైపోతాం? దారుణంగా పడిపోతాం. కాబట్టి ప్రార్థన చేసుకొని బయలుదేరండి. ఆమేన్. మీకు అర్థమైందా? ప్రార్థన చేస్తే ఎవరు స్టార్ట్ చేస్తారు నీ లైఫ్ లో? బైబిల్ చదవండి. తర్వాత ప్రతి చోట ప్రార్థించిన ప్రతిసారి దూతలు వచ్చాయా రాలేదా? ప్రార్థిస్తే దూతలు వస్తాయి. ప్రార్థిస్తేనంట ముందు ఒక దూత, వెనకొక దూత ఉందంట. దేవునికి స్తోత్రం. దేవుని దూతలు ఎట్లున్నాయి? పంచకోటలాగా ఉంటాయి నీ జీవితంలో. నిన్నెవ్వరు చూడరు. దూతలు వాళ్ళకి చీకటి కమ్మేటట్టు చేస్తుంది. హల్లెలూయా. బైబిల్లో వచ్చి దూతలు నోర్లు మూపించాయి లేదా? ఎవరి దగ్గర నోరు మూపించింది? దూత బిలాము. కొత్త నిబంధనలో ఒక నోరు మూసేసింది దైవజనుడు. ఆయన కొన్ని ఫస్టే ఉంటాడు ఆయన నోరు ఏం చేసింది అని దూత పేరు పెట్టేదాకా దయచేస్తారమ్మా. ఏమంది? పాత నిబంధనలో దూత వాళ్ళ కనులు కప్పేసిందా లేదా? కనపడకుండా చేసిందా చేయలేదా? దూత కనులు కప్పుతుంది, దూత నోర్లు మూపిస్తుంది. ఈ రోజు ఎవరు నోరు ముయ్యాలని నువ్వేం మూపియవసలా, నువ్వు ప్రార్థన చేయి, దూత వాళ్ళ నోర్లు మూపిస్తుంది. దానియేలు గ్రంథంలో సింహపు నోర్లను దూత మూపిచ్చేసిందంట. ఈ రోజు నువ్వు ఎవరి నోర్లు ముయ్యాలన్నా నువ్వేం చేయాలి? ప్రార్థన చేస్తే దూత వాళ్ళ నోర్లు మూసిద్ది. నువ్వు ముయ్యొద్దు, ఇంటి మీదకి వెళ్ళి 4 అంటే కానీ అది నోరు మూసిద్ది, ఇంకా పెరిగిద్ది. నువ్వేమనుకు ప్రార్థన చేయి, దూత నోర్లు మూపిస్తుంది. ఆమేన్. మరుగు చేసేది దూత, నోర్లు మూపిచ్చేది దూత, యుద్ధం చేసేది దూత, ప్రతిదీ దూతలే చేస్తాయి. కానీ ఆ దూతలు చేయాలంటే పని నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు చెప్తే దూత చేయదు, యేసయ్య చెప్తేనే దూతలు చేస్తాయి. పై నుంచి యేసయ్య ఏమన్నాడు? నేను మొర్రు పెడితే దూతలు వచ్చి పని చేస్తాయి అన్నాడా? ఏమన్నాడు? నేను నా తండ్రికి మొర్రు పెడితే దూతల్ని పంపిస్తాడు. అంటే ఈయన కూడా డైరెక్ట్ గా దూతలు వాడుకోవడానికి ఉందా? అర్థమవుతుందా నేను చెప్తుంది? నేను మొర్రు పెడితే నేను చెప్తే దూతలు వస్తాయి అన్నాడా యేసయ్య? నేను మొర్రు పెడితే అంటగా నేను ప్రార్థన చేస్తే నా తండ్రి దూతల్ని పంపిస్తాడు. ఇప్పుడు దూతల్ని పంపించేది ఎవరు? దేవుడు, పరమ తండ్రి. ఎప్పుడు పంపిస్తాడు? యేసయ్య కూడా అదే అన్నాడు, నేను మొర్రు పెడితే తండ్రి పంపిస్తాడు. నాకు కూడా దూతలతో డైరెక్ట్ యాక్సెస్ లేదు. ఎందుకంటే నేను ఈ భూమి మీద ఉన్నాను కాబట్టి, మానవ శరీరాన్ని ధరించుకొని ఉన్నాను కాబట్టి నాకు కూడా డైరెక్ట్ యాక్సెస్ లేదు. అందుకే నువ్వేం చేయాలో తెలుసా? దూతలు నువ్వు దూత నేను వెళ్తున్నా నాకు తోడుగా ఉండంటే ఉండదు. దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తే, దేవుడికి మొర్రు పెడితే, ఆయన దూతకు ఆజ్ఞాపిస్తే ఆ దూత మనకి లోబడుతుంది. ఆమేన్. నీ భర్త విషయంలో దూతని దేవుడే పంపిస్తాడు. నీ పిల్లల విషయంలో దూతని దేవుడే పంపిస్తాడు. నీ ఉద్యోగ విషయంలో దేవుడే దూతను పంపిస్తాడు. ఎప్పుడు నువ్వు తండ్రికి మొర్రు పెట్టాలి, పరలోకంలో ఉన్న తండ్రికి నువ్వు మొర్రు పెట్టాలి. అందుకే ఈ ఆల్ నైట్ ప్రేయర్లో నువ్వు చేయాల్సిన పని ఏంటో చెప్పండి. మా అమ్మ ప్రార్థన చేసింది, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? మీరు ఒక్కొక్కరు వచ్చి అంటారు మా అబ్బాయి మాట ఏంటలేదు, ప్రార్థన చేయండి. నేను పక్కన తిరిగి నవ్వు, వాడు నాకన్నా చాలా బెటర్. మా అమ్మని నేను ఏడిపించినట్టు నాకు ఇంతవరకు ఎవడు కనపడాలి, ఆ రేంజ్లో ఏడిపించాను. మా అమ్మ ఏమన్నా తెలుసా? నువ్వు ఎక్కడికైనా తిరుగురా, నువ్వు సేవకుడు అవుతావు అనేది. నువ్వు ఆపదే అనేవాడిని పొద్దున్నే. నిజం, మా అమ్మ తెగ ప్రార్థన చేసేది. మా అమ్మతో అనేవాడిని. 3 రోజులు మాకు షాప్ లో ఖాతా పుస్తకాలు ఉంటాయి కదా, మా అపార్ట్మెంట్ ఎదురే ఖాతా బుక్ ఉండేది షాపు. ఆమె దగ్గరికి వెళ్ళి, ఆంటీ మా అమ్మ మా ఇంట్లో ప్రేయర్ జరుగుతూ ఉండేది. నేను 10 గుడ్డే బిస్కెట్ ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు, అవన్నీ సరుకంతా వేసేసుకొని బ్యాగ్ సర్దుకొని నేను వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఉండేవాడిని ఒక 2-3 రోజులు అపార్ట్మెంట్ ట్యాంక్ కింద. నేను ఏం ఎక్స్పెక్ట్ చేసేవాడిని, మా అమ్మ ఏడ్చుకుంటూ ఎత్తుకుంటూ వచ్చేసిద్దేమో అని. 3 రోజులైనా మా అమ్మ వచ్చేది కాదు. 3వ రోజుకి సిగ్గు ముఖంతో నేను వచ్చేవాడు. మా నాన్న ఏంటి తిన్నావా అంటే, అమ్మా నాకు డౌట్ వచ్చింది, మా నువ్వు చంపినా పర్లేదు అనేసి ఎతకవా అన్న. మా అమ్మ అంది, నేను ప్రార్థన చేస్తా, నా దేవుడే తెస్తాను నిన్ను. అప్పుడు అర్థం అవ్వాలి, ఇప్పుడు అర్థమవుతున్నాయి నాకు. మా అమ్మ ఏ రోజు ఇంటింటికి వెళ్ళి మా అబ్బాయి వచ్చాడా, పైకి ఎక్కాడా, ఎప్పుడు ఎతకలా. ప్రార్థన చేసేది. నేను ఎర్రగా తీసి వెళ్ళిపోయావాడిని ఇంట్లో నుంచి. అన్ని నా కళ్ళజోడులు మా అమ్మ అనేది, రే ఇంకా కళ్ళజోడులు ఎరగొడుతున్నావు అనేది. ఎందుకంటే ఈ కళ్ళజోడులో 30 ఎరగొట్టు ఉంటా. ఫ్రిడ్జ్లు అన్ని గుద్దేసి మొత్తం తీసేసేవాడిని బయటికి. అంత మూర్ఖంగా చేసేవాడిని నేను. మా అమ్మ ప్రార్థన చేసేది. ఏం చేసేది? ప్రార్థన చేసేది. మా అమ్మ ఏ రోజు నన్ను ఎతకలా. నేను అడిగాను, ఎతకద్దు, నేను ప్రార్థిస్తే దేవుడే నిన్ను తీసుకొస్తాడు. సచ్చిన ఇంట్లో అడుగు పెట్టనని సీరియస్గా వెళ్ళేవాడు 4 జతలు వేసుకొని. 3వ రోజుకి ఏం సంగతి మమ్మీ, అక్క లేనప్పుడు ఎవరు లేనప్పుడు దూరిపోయేవాడిని ఇంట్లో. మా అక్క తలుపు ఇలా తీసి వచ్చాడా, ఇడు వస్తాడు నాకు తెలుసు. మా అక్క ఆశ అంటే నేను రాకూడదు, దాని బాధ దాన్ని. ఈ రోజు నా అక్క నా
ముందు కూర్చొని తిట్టించుకుంటూ ఉంటుంది ప్రార్థనలో. లేకపోతే ఒక్కొక్కసారి అప్పట్లో నేను ఏడిపించేవాళ్ళు, పాట పాడమని ఏడిపించేవాళ్ళు, మనకు పాట వచ్చేది కాదు. ఈ రోజు నేను ఏం చెప్పబోతున్నాను తెలుసా? నా తల్లి ప్రార్థించింది, ఫలం చూసింది. ప్రార్థించకుండా నువ్వు ఫలం చూడలేవండి. అందుకే నేను అందరికీ చెప్తా, ప్రార్థన చేయండి. చేస్తారా చేయరా? ప్రార్థన ఎందుకు చేయాలి? పాస్టర్ గారు చెప్పారన్నా దూత పని చేయాలన్నా. ఫోన్కి ఛార్జింగ్ ఎందుకు పెట్టాలి? ఫోన్ పని చేస్తుంది, లేకపోతే పని చేయదు. నీ దూతకి ఛార్జింగ్ పెట్టండి, దీనికి ప్రార్థనే ఛార్జింగ్. దేవా, నేను రేపు మైసూర్ వెళ్తున్నాను, నాకు ప్రయాణంలో తోడుగా ఉండు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మైసూర్ నుంచి హైదరాబాద్ ప్లాన్ చేసుకొని దేవుడికి చెప్పలేదనుకో, అక్కడ ఏమైనా అయింది అనుకో యాక్సిడెంట్, దేవా ఇట్లా ఎలా చేసావంటే, నాన్న మనకి మైసూర్ చెప్పలేదు కదా మనకి, అట్లా అంటాడండి దేవుడు. పాస్టర్ గారు మీరు కొత్త బోధ చేయను. నేను ఏది కొత్త బోధ చేయను, కాకపోతే నీకు అరగదు. కాసేపు ఏంటి నేను చెప్పేది అరగదు, నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళి టక రాసుకోవాలి, ఏం చెప్పాడా, ఎక్కడి నుంచి చెప్పాడా అని. ఎందుకంటే అదే చెప్తా, చూసుకోండి. మరి నేను అదే అంటాను, యాకోబును ఎందుకు కాపలేదు, ఇక్కడ ఎందుకు కాపింది? దూతలు లేవా యాకోబుకి? చెప్పండి. యాకోబు విషయం అశ్రద్ధ చేశారు. నువ్వు అశ్రద్ధ చేసి నేను అటు ఇటు ట్రిప్పులు వేస్తానంటే ప్రార్థన చేసుకో. నేను చేసుకో, ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకొని నువ్వు అడిగి దేవుడు దూతల్ని ముందుగా పంపిస్తాడు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిజమా కాదా? వాక్యం అర్థమైందా వ్యర్థమైందా? అర్థమా వ్యర్థమా? వ్యర్థమా అర్థమా? అర్థమవుతుందా? ఏంటి ఈరోజు వాక్యం చెప్పండి. ప్రార్థన చేస్తే దూతలు యాక్టివేషన్ లోకి వస్తాయి. యాక్టివేషన్ అంటే అవి ఉంటాయి, కానీ యాక్టివ్ గా ఉండాలంటే నువ్వు ప్రేయర్ చేయాలి. పొద్దున్నే లేచి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ రోజు నేను ఈ పనులు అనుకున్నాను, ఈ పనులు అనుకున్నాను, ఈ పనులు అనుకున్నాను, ఈ పనులన్నీ నాకు తెలిసిన పనులన్నీ నీకు చెప్తున్నాను. వీటి విషయంలో ప్రభువా నువ్వు దేవదూతలను ఆజ్ఞాపించు, నాకు కొంచెం సహాయము చేసి పెట్టు. ప్రార్థన చేసి ఇంకేమన్నా పనులు నీ చిత్తంలో నేను చేయాల్సి వస్తే కూడా ప్రభువా దానికి కూడా నువ్వు నాకు సహాయము చెయ్యి ప్రభువా అని చక్కగా ప్రార్థన చేసుకొని ఉదయం నువ్వు బయలుదేరు. అద్భుతం జరుగుతుంది. నువ్వు ఒక లైన్లో నుంచొని ఉంటావు, ముందు 10 మంది ఉంటారు, పక్కన ఇంకొక కౌంటర్ ఓపెన్ చేసి బ్రదర్ రాండి అంటది. ఫస్ట్ నీ పని అయిపోద్ది, వచ్చేస్తావు. అప్పుడు నువ్వు బండి ఎక్కేటప్పుడు దేవుడు అంటాడు దూత పని చేసిందా అంటాడు. ఆమేన్. ప్రతిదీ దేవుడు కార్యం చేస్తాడు. ప్రతి విషయంలో నువ్వు దూతల పరిచర్య చూస్తావు. టక్కుమని నీ పక్క నుంచి ఇంకొక బండి వెళ్తుంది, నీకు యాక్సిడెంట్ తప్పిపోతుంది, ముందున్నోడు పడిపోతాడు. టక్కుమని అప్పుడు నీకు అంటది నేను నిన్ను కాపాడానని. నువ్వు అనుకుంటావు బండి స్టార్ట్ చేశాను, 2 సార్లు స్టార్ట్ చేసినా బండి పని అవ్వలేదు, చీ అనుకుంటావు. కానీ తర్వాత స్టార్ట్ చేసి వెళ్ళే లోపల ఆ ముందు ఎవడని వచ్చి పడతాడు. అది నీకు ముందే నీ బండి స్టార్ట్ అయ్యి ఉంటే అక్కడ ఎవరు పడేవాళ్ళు? దూత అప్పుడు ఆపుతుంది. హల్లెలూయా. దుష్టుడి చేతిలో నుంచి నిన్ను విడిపిస్తుంది దూత. అంధకార దురాత్మ శక్తుల నుంచి విడిపిస్తుంది దూత. అందుకే ఈ దూతల పరిచర్య మనకి చాలా 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 ముఖ్యం. నిశ్చయంగా ఈ దినం నుంచి దూతల పరిచర్య మీరు అనుభవించును గాక. మీరు ఎల్లు స్థలంలో చేసే పనిలో ప్రతి దాంట్లో దేవుని దూతల పరిచర్య మీరు అనుభవించి నడిపించబడును గాక. ఆమేన్. ఆది సంఘానికి ఎవరు సహాయంగా ఉన్నారు? దూతలే. కొర్నేలు దగ్గరికి ఎవరు వచ్చారు? దూతే. కొర్నేలు తండ్రికి ప్రార్థిస్తే ఎవరిని పంపించారు? దూతే. పేతురు ప్రార్థిస్తే ఎవరు వచ్చారు? దూతే. ఆది సంఘం పౌలు ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థనలకు ఎవరు వచ్చారు? దూతే. పౌలు రాత్రిపూట ఎవరితో మాట్లాడాడు? దూతతోనే. ఏదైనా దేవునికి ప్రార్థించండి, దేవుడు దూతల ద్వారా మీకు సహాయం చేస్తాడు. ప్రభువా నాకు భోజనం లేదని దేవుడికి ప్రార్థన చేయి, మనుషులకు కాదు. ఏదో ఒక రకంగా నీ ఇంటికి సమృద్ధి వస్తుంది. దేవుడు నీ ఇంటికి సమృద్ధిని తీసుకొస్తాడు. దేవుడు నీ చేతిలో డబ్బును పెడతాడు. దేవా నాకు డబ్బులు కావాలి, నాకు అవసరం ఉంది, నాకు సహాయం చేయి ప్రభు అని దేవుడికి ప్రార్థన చేయి. ఏదో ఒక రకంగా దేవుడు తీసుకొచ్చి నీ చేతిలో డబ్బులు పెడతాడు. దేవుడు ఎలా తెస్తాడో నీకు అనవసరం, ప్రార్థన చేయటమే నీ పని. దేవుడు నీ నుంచి కోరేది ఒకటే, ప్రార్థన చేయి. ఏం చేయాలి? చేస్తారా చేయరా? ఏం చేస్తారు? ప్రార్థన. ఎంత ప్రార్థిస్తావో దేవుడు నిన్ను అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు చెప్పండి, నీ జీవితంలో కార్యం జరగకపోవడానికి కారణం నువ్వా, ప్రార్థన లేకపోవటం? దేవుడా, ప్రార్థన లేకపోవటం? దేవుడా, ప్రార్థన లేకపోవటమా? నువ్వు ప్రార్థన చేస్తే ఇప్పుడు దేవుని దృష్టిలో నీకు పెళ్ళి అయిపోయిందా, పెళ్ళి అయిపోలేదా? నీ పిల్లలు ఉన్నారా లేదా? ఉద్యోగం ఉందా లేదా? సమృద్ధి ఉందా లేదా? మనకెందుకు మన చేతిలోకి ఎందుకు రాలేదు? అవి ఎక్కడ ఆగినాయి? ఎవరున్నారు మధ్యాకాశంలో? దురాత్మ శక్తి, అంధకార దురాత్మ శక్తులు అక్కడ. ఎందుకంటే దూతలు వస్తూ ఉంటాయి కదా, ఇవి కూడా దూతలే కదా, ఒకప్పుడు పరలోకంలో దూతలు. ఇవి వాటిని ఏం చేస్తాయి? ఆటంకపరుస్తాయి, వాటిని బంధిస్తాయి. నువ్వు ప్రార్థన ఆపేసావు అనుకో, అవి రిటర్న్ లేకపోతే లేకపోతే పెండింగ్ లో ఉంటాయి. ప్రార్థన చేస్తూనే ఉన్నావు అనుకో, దేవుడు మరలా ఇంకొక దూతను పంపించి నీ పని చేస్తాడు. ఇది ఎక్కడ రాయబడి ఉంది? ఇది ఎక్కడ రాయబడి ఉంది? దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం మరలా మీరు చదువుకోండి. దూత చాలా స్పష్టంగా ఈ మాటలన్నీ రాసిందా, రాయలేదా? ఎవరు చెప్పారు ఈ మాటలు? నేను చెప్పానా, దూత చెప్పిందా? దూతే చెప్పింది. దానియేలు నువ్వు ప్రార్థించబట్టి ఈ కార్యం జరిగింది. దానియేలు ప్రార్థిస్తేనంట దేవదూతలు వచ్చి సింహపు నోరులను, దానియేలు ఏం ప్రార్థన చేశాడు? ప్రభువా సింహాల బోన్లు వేస్తున్నారని ప్రార్థన చేశాడు. కానీ దేవుడు సింహపు నోరులను, ఈరోజు ప్రతి నోరులను దేవుడు మూసేస్తాడు. ఆమేన్. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధాలు రూపించబడతాయి కానీ వర్ధిల్లవు. అంటే రాకెట్ తయారు చేయబడుతుంది కానీ వెలిగిస్తే, అందరు చెప్పండి, రాకెట్ తయారు చేసుకోండి, సాతాను నీ కోసం రాకెట్ చేస్తుంది, మంచిగా మంట పెట్టిద్ది, అది అందరూ చెప్పండి. బైబిల్లో ఏముంది? నీకు విరోధముగా ఆయుధము రూపించబడదు అని లేదు, అది రూపించబడుతుంది కానీ అది అంటే అందరూ చెప్పండి.
బ్రదర్ ఏదో చేస్తా అన్నారు, నా అంతు చూస్తా అన్నారు, నువ్వు ఎలా బాగుపడతావు, నా మీద ఆయుధాలు రెడీ చేసుకోండి, కానీ అవి సక్సెస్ కావు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము. కొన్ని డైలాగులు చెప్తాడు యేసయ్య, సినిమా డైలాగులు కూడా పని నిజమా కాదా, వాడిని తయారు చేసుకునేవ్వండి, కానీ అది పని చేయదండి. అది ఎలా ఉంటుంది చెప్పండి ఆ డైలాగ్, వాడికి ఎంత కోపం వస్తుంది. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం నీ వద్దకు రాదు. బా, ఇది ఎంత పెద్ద డైలాగ్, ఇది డైలాగా కాదా ఇది. ఇవి నీ దాకా ముట్టనివ్వడు దేవుడు, అంతే. స్తోత్రం. నిన్ను ఏ మాత్రము దేవుడు ముట్టనివ్వడు. కారణం ఏంటి చెప్పండి, నువ్వు ప్రార్థించావు కాబట్టి. గాఢంధకారపు లోయలో నువ్వు వెళ్ళినను లోయలోకి వెళ్ళవు అన్నాడా, వెళ్తావు. అనారోగ్యాలు ఇవన్నీ వస్తాయి, కానీ నీకు మరణం రాదు. హల్లెలూయా. లోయలోకి వెళ్ళవు అనేది వాగ్దానం కాదు, వెళ్ళినా ఏమి జరగదనేది వాగ్దానం. ఆమేన్. అగ్నిగుండంలోకి వెళ్ళవు అనేది వాగ్దానం కాదు, అగ్నిగుండంలోకి నువ్వు వెళ్ళినా ఏమి జరగదనేది వాగ్దానం. దుష్టుడు ముట్టని కాడు, ముట్టినా ఏమి చేయలేడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడో తెలుసా, నువ్వు ప్రార్థించినప్పుడు. నువ్వేం చేసినప్పుడు. చేస్తారా ప్రార్థన చేయకపోతే ఎవరికి నష్టం. రేపొద్దున ప్రభువా వాళ్ళు వచ్చి కొడుతుంటే నువ్వేం చేసావు ప్రభువా అంటే దేవుడు ఏమంటాడు, నేను దూత చూస్తానే ఉన్నాం పైన నుంచి, నువ్వేం చేసావు, రే రే అంటున్నావు కానీ ప్రభువా అంటున్నావా, సహాయం చేయి నాదా అంటే దూత రెడీగా ఉంది కత్తి తీసుకొని, నువ్వా రే రారా తెలుసుకుందాం అంటున్నావే కానీ ప్రభువా సహాయం చేయదేవా, నీ కృప చూపించలేవా, నువ్వు చెయ్యాలి కదా ప్రార్థన. దేవుడు ఏమి చేయడండి, దేవుడు ఏమి చేయడు. నువ్వు మొర్రు పెడితేనే దేవుడు చేస్తాడు. మొర్రు పెట్టమన్నాడా లేదా. అడుగుడి అని ఎందుకు అన్నాడు, అడగండి రా నేను చేస్తానని అర్థం. వెతకమని ఎందుకు అన్నాడు, వెతకండి రా నేను దొరుకుతానని అర్థం. తట్టుడి అని ఎందుకు అన్నాడు, లడ్డు అది అడుగుడి వెతుకుడి తట్టుడి. ఈ రోజు చేస్తారా పని. ప్రార్థన అంటే 3: అడగటం, వెతకటం, తట్టటం. ఉద్యోగం కోసం అడిగి ఏది అడిగావో దాన్ని వెతకాలి. మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి, అడుగుతుంది, వెతుకుద్దా. తలుపు దగ్గర కూర్చుంటే ఆయన కొట్టాలంట, కొట్టి అమ్మా మా అబ్బాయిని మీకు ఇస్తామని. ఈ ఎటకారాలు కాదు. అబ్రహాము దేవుడితో ముఖాముఖిగా మాట్లాడి దర్శనాలు చూసినోడే ఎలియాజర్ని పంపించి పిల్లని ఎతకరా పోయా అన్నాడు. అబ్రహాముకే తప్పుందా ఎత్తుక్కోవటం. నువ్వు అంటావు ఎన్ని రోజులైనా నాకు తెలుసండి నా దేవుడు తీసుకొస్తాడు. ఏం తీసుకొస్తాడు తలుపు అంటే అక్కడ తెరిసిన వెంటనే ఉంటాడంట పెళ్లి కొడుకు. ఇది ఎక్కడ ఉంటాడు, అట్లా పెళ్లి కూతురు ఉంటదంట. దేవుడు ఇప్పటికైనా ఇస్తాడు. ఏంటి ఇచ్చేది, నీకు బుద్ధి వచ్చింది. చివరికి ఏమొచ్చింది, బుద్ధి వచ్చింది. ఈ కాదు, వీటి విషయంలో కాదు, ఏది అడుగుతున్నావో దాన్ని వెతకాలి. అడిగితే దేవుడు ఇస్తాడు. దాన్ని ఏది అడుగుతున్నావు అది వెతకాలి, వెతికిన దాన్ని తట్టాలి. దీనికి దేవదూతలు నీకు సహాయం చేయును గాక. ఆమేన్. నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఈరోజు వాక్యం అర్థమైందా, వ్యర్థమైందా?